కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత జరిగిన తెలంగాణ తొలి అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగాయి. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం సందర్భంగా అధికార ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలాయి. సీఎం రేవంత్ రెడ్డి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్, మరో మాజీ మంత్రి హరీష్ రావు మధ్య మాటల సంవాదం ఆసక్తికరంగా మారింది. ఇటు అధికార పార్టీకి చెందిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు ఇతర సభ్యులు ప్రతిపక్షంపై విరుచుకుపడ్డారు. 9.5 ఏళ్ల బీఆర్ఎస్ పాలనపై ముఖ్యమంత్రి రేవంత్ నిప్పులు చెరిగితే తమ పార్టీ హయాంలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ కౌంటర్ అటాక్ చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. మొత్తానికి తొలి రోజు సభలో జరిగిన చర్చపై ఆయా పార్టీల నేతలు ఏ రకంగా రియాక్ట్ అవుతున్నారు, ఈరోజు జరిగిన సభను ఏ రకంగా వాళ్ళు చూస్తున్నారు, సభలో జరిగిన అధికార పక్షం ప్రతిపక్షం ఇంత బలంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎప్పుడూ లేదు, రెండు పక్షాలు బలంగా ఉంటే సభ ఎలా జరుగుతుంది అనడానికి ఈరోజే మనం ఉదాహరణగా చూడాలి. అటు రేవంత్ రెడ్డి, ఇటు హరీష్ రావు, బట్టి విక్రమార్క, కేటీఆర్ వీళ్ళంతా కూడా ఒకరిపై ఒకరు మాటల యుద్ధం చేసుకున్నారు. ఒకరు చేసిన తప్పులను మరొకరు ఎత్తి చూపే ప్రయత్నం చేశారు. మొత్తానికి సభ మాత్రం చాలా వాడివేడిగా, సుదీర్ఘ తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇంత వాడివేడిగా జరిగిన సభ మరేది లేదు. ఈరోజే అలాంటి వాతావరణం మనకు కనిపించింది. దీనికి సంబంధించి సభలో కొత్తగా అడుగుపెట్టిన వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు, విప్ కూడా ప్రభుత్వ విప్ మనతో లైవ్లో అందుబాటులో ఉన్నారు. కొత్తగా అసెంబ్లీలో అడుగుపెట్టిన మరో బీజేపీ సిర్పూర్ ఎమ్మెల్యే హరీష్ పాల్వాయి కూడా మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. సభ ఎలా జరిగింది, ఏ రకంగా సభలో జరిగిన వాతావరణాన్ని ఏ రకంగా కనిపించింది, వీళ్ళతో మాట్లాడే ముందు సభలో రేవంత్ రెడ్డి, కేటీఆర్ మధ్య జరిగిన మాటల యుద్ధం, ముఖ్యంగా ప్రగతి భవన్ ముందున్న బారికేడ్లను ధ్వంసం చేయడం, దానికి సంబంధించి ఇద్దరి మధ్య మాట్లాడుకున్న మాటల యుద్ధాన్ని ఒకసారి చూద్దాం. ఈ ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించే కాంగ్రెస్ పార్టీ ప్రగతి భవన్ గేట్ల ముందు ఉన్న ఇనుప కంచెలను బద్దలు కొట్టి ప్రజలకు ప్రవేశమే లేదు, తెలంగాణ ప్రజల యొక్క చెమట వాసన మేము చూడము, ఇది నిషేధిత ప్రాంతమని నిషేధించిన ఆ ప్రగతి భవన్లో ఎల్బీ స్టేడియంలో మా ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేస్తున్న 1 గంట 4 నిమిషాలకు ఆ గేట్లు బద్దలు కొట్టి తెలంగాణ 4 కోట్ల ప్రజలకు ప్రవేశం కల్పించింది మా పార్టీ, మా ప్రభుత్వం. అధ్యక్ష, 2 గ్యారంటీలు అమలు చేసినాం అనేది అచ్చు తప్పు. 2 గ్యారంటీల్లో మీరు అమలు చేసింది పావలా వంతు కూడా కాదు. ఇది ప్రజలను మభ్యపెట్టడమే, బుకాయించడమే తప్ప ఇంకోటి కాదు. ప్రజావాణి ప్రారంభించినాం. ప్రజావాణి కొత్తగా ప్రారంభించేది ఏంటి అధ్యక్ష? ఎప్పటి నుంచో ఉన్నది, ప్రతి మండే కలెక్టర్ ఆఫీసులో నడుస్తూనే ఉంది. మీరు ప్రారంభించిందే ఉంది. ఇనుప కంచెలు తీసేసినాం. నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఇనుప కంచెలు ఎవరేసినారు అధ్యక్ష? ఇనుప కంచెలు ఎవరేసినారు? 2012లో వేసిందే కాంగ్రెస్ ప్రభుత్వం, కిరణ్ కుమార్ రెడ్డి నాయకత్వం. వాళ్ళు వేసిన కంచెలు వాళ్ళే తీసి ఆ ఇల్లును బట్టన్న కప్పచెప్పి ఇప్పుడు అక్కడ ముఖ్యమంత్రి ఉంటలేరు కాబట్టి సహజంగా అక్కడ సెక్యూరిటీ అవసరం లేదని సెక్యూరిటీ తీసేసి దానికి మేమేదో గోడలు బద్దలు కొట్టినాం, కంచెలు తీసేసినాం. అధ్యక్ష, ఈ బిల్డప్లు ప్రజలు నమ్మరు అధ్యక్ష. 2012లో వాళ్ళే కంచెలేసి 2023లో వాళ్ళే తీసి ఏదో చేసినాం అంటే ప్రజలంతా పిచ్చివాళ్ళు కాదు అధ్యక్ష, అన్ని గమనిస్తూ ఉన్నారు. రైట్. ఆది శ్రీనివాస్ గారు, ముందు మీకు కంగ్రాచులేషన్స్, ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. చూసాం కదా, రేవంత్ రెడ్డి, కేటీఆర్ గారు ఇద్దరు ఒకరిపై ఒకరు మాటల యుద్ధాన్ని మీరు అసెంబ్లీలో చూశారు. తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అసెంబ్లీలో వాతావరణం కానీ, అధికార ప్రతిపక్ష నేతల విమర్శలు కానీ మీకు ఎలా అనిపించాయి ఈరోజు? ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఇంకా అధికారం ఉందని చెప్పిన భ్రమలు పోతున్నది. వాళ్ళు ప్రతిపక్షాలు కూర్చున్నట్టు అనుకుంటలేరు. ఇంకా అధికార పార్టీలో ఉన్నాడు భ్రమలతోటి ప్రభుత్వం ఇంకెన్నాళ్ళు ఉంటుందని చెప్పని శాపనాథలు పెట్టేటువంటి కార్యక్రమం చేయడం, చూద్దాంలే ప్రభుత్వం ఇంకెన్ని రోజులు ఉంటుందని చెప్పని. ప్రజలు సుష్టమైన తీర్పు ఇచ్చారు. ప్రజలు ఈ నెల 3వ తేదీన సుష్టమైన తీర్పులో ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ గడ్డపెట్టారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత గవర్నర్ గారి ప్రసంగంలో ఆనవాయితీగా ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యక్రమాల్ని గవర్నర్ ప్రసంగంలో చేర్చడము, గవర్నర్ ప్రసంగం క్యాబినెట్ ఆమోదం పొందడము, నా ప్రజలకు నా ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పడం అనేది ఆనవాయితీ. ఇది దశాబ్దాలుగా మనకు వస్తున్నటువంటి అది. అలాంటి గవర్నర్ ప్రసంగాన్ని ధన్యవాదాలు తెలియపే సమయంలో రాజకీయాలకు ముందుగా మొదలుపెట్టింది కేటీఆర్ గారు. ఆ తర్వాత హరీష్ రావు గారు కూడా మాటలు చూశారు. ఇప్పుడు అక్కడ గవర్నర్ ప్రసంగాన్ని ధన్యవాదాలు చెప్పే క్రమంలో మాట్లాడే మాటలు కాస్త రాజకీయంగా తీసుకుపోవడం వల్ల మేము కూడా దానికి ప్రతిఘటంగా
తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు సందర్భాన్ని బట్టి చేయవలసి వచ్చింది. ఈరోజు వాళ్ళు ఏమంటారు, మీరు 6 గ్యారెంటీలు ఇచ్చారు, మా 6 గ్యారెంటీ ప్రగతి భవన్ ఇప్పుడు మనం విన్నాం కదా, ప్రగతి భవన్ ముందు బారికేడ్లు పెట్టింది కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో పెట్టారు, దాన్ని వీళ్ళు కొంచెం ఎత్తు పెంచారు అనుకోండి. ఇప్పుడు మీ మాటల్లోనే ఎత్తు పెంచినట్టు కదా. ఇప్పుడు పెంచారు. ప్రగతి భవన్ దగ్గర బందోబస్తు, ఇప్పుడు మనం రోడ్ల మీద వెళ్ళినప్పుడు కూడా పోలీసులు అప్పుడప్పుడు తాత్కాలికంగా కూడా బందోబస్తు ఏర్పడేస్తారు కంచెలు వేసి. తాత్కాలికంగా ఉన్నటువంటిది వేరు, ఈ రోజు నచ్చిన తర్వాత మొత్తం నీకు వాల్ లేదు, ఎందుకంటే బెర్లిన్ వాల్ లాగా కట్టేసారు, బెర్లిన్ వాల్ లాగా కట్టేసి అందులో ఎవరు కూడా పోకుండా. ఈరోజు మేము చెప్పినాం, హోమ్ మినిస్టర్ గారు పోతే కూడా హోమ్ గార్డ్ గారు మీకు అనుమతి లేదు లోపలికి పోనీ అన్నారు. ఈటల రాజేందర్ గారు వెళ్ళి అక్కడ కన్నీళ్లు కార్చి వచ్చినట్టు సందర్భం. గద్దర్ యుద్ధ నౌక గద్దర్ గారు వెళ్తే కూడా అపాయింట్మెంట్ ఇవ్వని పరిస్థితి. ఈరోజు మేము ఏమన్నాము, ప్రగతి భవన్ గారు అంటే ఈ విషయంలో కొంత మీపై కూడా విమర్శలు వస్తున్నాయి. ఏంటంటే ప్రజావాణి అనేది ప్రతి మండే మీకు కూడా తెలుసు కలెక్టరేట్లో రెగ్యులర్గా జరిగే ప్రాసెస్ అది. అంటే ప్రతి మండే కలెక్టరేట్లో చెప్పుకునే బాధలు ఇక్కడికి మంగళవారం శుక్రవారం వచ్చి ఇక్కడ ప్రగతి భవన్లో చెప్పుకోవాల్సిన అవసరం ఉందా? ఇన్ని వేల మందిని ఎండలో వానలో తడుపుడు కరెక్టేనా ఇది అనే ఒక విమర్శ కూడా మీపై వస్తుంది కదా. ప్రగతి భవన్ను ముందుగా ప్రజా దర్బారుగా మార్చినటువంటి వైనాన్ని సామాన్యుడు సైతం ఈరోజు ప్రగతి భవన్లో అడుగుపెట్టే అవకాశం కల్పించిన ముందుగా ఇందులో ఉన్నటువంటిది. ప్రగతి భవన్లోకి హోమ్ మినిస్టర్ సైతం రాని సందర్భాలు, ఈటల రాజేందర్ గారు ఎమ్మెల్యే హోదాలో మినిస్టర్ హోదాలో పోయినప్పుడు కూడా రాని సందర్భాలను గుర్తు చేస్తున్నాం. యుద్ధనౌక గద్దర్ గారు పోతే కూడా అపాయింట్మెంట్ ఇవ్వని పరిస్థితులలో ఉన్నటువంటి ఆ ప్రగతి భవన్ను ప్రజలందరికీ కూడా చూపించే లక్ష్యంలో భాగంగా ప్రజా దర్బార్ కార్యక్రమం పెట్టినాం. సరే, దాని ప్రజావాణికి పేరు మార్చారు, ప్రజావాణి అన్నకలు ఉంది కావచ్చు. కానీ ప్రధానంగా హైదరాబాద్లో ఎంత విలాసవంతమైన జీవితం గడిపారు వాళ్ళని చూపించడానికి కోసం ఒక ప్రయత్నం చేసేటువంటి భాగంతో పాటు ప్రజా సమస్యలు పరిష్కారం చేయడానికి ఈ భవనాన్ని ఉపయోగించుకోవాలని చెప్పిన ఒక ఆలోచన. ఇప్పుడు దాన్ని వాళ్ళు ఎందుకు ఊరికి పడుతున్నారు అర్థమైతే వాళ్ళు మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం, మళ్ళీ ఆ ప్రగతి భవన్లోకి వెళ్ళని చెప్పి కలగంటున్నాము. అందుకే మేము అనేటువంటి ఆలోచన వేరు, ప్రజావాణి ఉండడం వేరు, ఆ సమస్యలు పరిష్కారం చేయడం వేరు. ఈరోజు ప్రజలు సమస్యలు పేరుకుపోయినాయి కాబట్టి కదా ఈరోజు వాళ్ళని మార్చి మమ్మల్ని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి. ఒక్కటే నిమిషం మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు జనగామ ఎమ్మెల్యే మనతో అందుబాటులో ఉన్నారు. రాజేశ్వర్ రెడ్డి గారు, ప్రజాభవన్ ఎవరు అందులోకి వెళ్ళే ప్రవేశం లేకుండా ఉన్న ప్రజాభవన్ని ప్రజలందరూ వెళ్ళడానికి అవకాశం కల్పించాం, దాన్ని బద్దలు కొట్టాం. ఇంకా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కానీ బీఆర్ఎస్ నేతలు కానీ అధికారంలో ఉందాం అనుకుంటున్నారు అనేది వస్తున్న విమర్శ. అసెంబ్లీ సమావేశాలు గత 10 ఏళ్లుగా ఎన్నడూ ఇంత వాడివేడిగా జరగలేదు. ఎలా ఉండబోతుంది ముందు ముందు రాజకీయం, తెలంగాణ రాజకీయం అనుకుంటున్నారు? రైట్, రాజేశ్వర్ రెడ్డి గారి ఫోన్ లైన్ కట్ అయినట్టుంది. హరీష్ గారు, ఈరోజు జరిగిన అసెంబ్లీ సమావేశాలు మీకు ఎలా అనిపించాయి? ఇప్పటిదాకా మీరు ఒక కాంగ్రెస్ నాయకుడిగా, తర్వాత బీఆర్ఎస్ నాయకుడిగా బయట నుంచి సెషన్ చూశారు, ఇప్పుడు లోపలికి వెళ్ళారు, లోపల అటెండ్ అయ్యారు ప్రత్యక్షంగా. ఎలా అనిపించాయి సమావేశాలు? ఎలా సాగినట్టు మీకు అనిపిస్తుంది? సమావేశాలు ప్రజల ఇప్పుడు గవర్నర్ ప్రసంగం మీద ధన్యవాదాలు తెలిపే తీర్మానం ఒక ఇంపార్టెంట్ అంశం. దాని ద్వారా ప్రభుత్వం ఒక విజన్ డాక్యుమెంట్ని ప్రజెంట్ చేసింది. వచ్చే 5 సంవత్సరాలు మేము ఏం చేస్తామని గవర్నర్ గారి ద్వారా చెప్పించే ప్రయత్నం చేసింది. దాని మీద అర్థవంతమైన చర్చ జరగాల్సిన సందర్భంలో ఈ మడ్ స్లింగింగ్, బురద జల్లుకోవడం చాలా దారుణం. ప్రతిపక్షం కూడా సంయమనం పాటించాలి. ఇప్పుడు ఫస్ట్ సెషను మొదటిసారి ఈ డిబేట్ జరుగుతోంది. కొంచెం సంయమనంతో వివరించాల్సిన బీఆర్ఎస్ నాయకులు కూడా ఇంకా ఆ కన్ఫ్యూజన్లో ఉన్నట్టే అనిపిస్తుంది. వీళ్ళు బీఆర్ఎస్ నాయకులు అసలు మేము గెలిచామా ఓడామా, మరి వారు ఓవర్ కాన్ఫిడెన్స్ మోడ్లో ఉండే అనే ఆలోచన నాకు వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు మీరు చూడండి, వాళ్ళు ఒక ఫ్రస్ట్రేటెడ్ ఎన్వైరన్మెంట్లో ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టు కనిపిస్తుంది. అందుకే వాళ్ళు తికమక పడుతున్నారు. ఆ తికమకలో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెలియట్లేదు. ఫస్ట్ సెషన్లో కన్స్ట్రక్టివ్ అపోజిషన్ అని చెప్పి లెటర్ అండ్ స్పిరిట్లో వాళ్ళు కన్స్ట్రక్టివ్ అపోజిషన్ కాదు, డిస్ట్రక్టివ్ అపోజిషన్ లాగా వ్యవహరిస్తున్నారు. దాన్ని అందరూ ఖండించాల్సిన అవసరం ఉన్నది. అధికార పక్షంలో కొంత సంయమనం కనిపించినా పూర్తిగా ప్రజా సమస్యల మీద చర్చ చేయాలనే ఆలోచన ఇంకా పూర్తిగా వచ్చినట్లేదు. రేవంత్ రెడ్డి గారు కొంచెం సంయమనం పాటించారు. ప్రజాస్వామ్యం మీద నమ్మకం కలిగించాలి, ప్రతిపక్షం గొంతు నొక్కడం సరైన విషయం కాదు అని చెప్పే ప్రయత్నం చేశారు. కానీ దాన్ని లెటర్ అండ్ స్పిరిట్లో కూడా అమలు చేయాల్సిన బాధ్యత అధికార పక్షమే. సభ సజావుగా నడిపించే బాధ్యత ఎప్పుడైనా అధికార పక్షానిదే అవుతుంది. కాబట్టి ఈ విషయంలో వాళ్ళు
కొంచెం పట్టు విడుపులకు అవకాశం ఇవ్వాలి. రైట్. ఒక హుందాతనంతో డిగ్నిటీ అండ్ డెకోరం ద్వారా చేయాల్సిన సభను కొంచెం ఒక లాస్ట్ ఆపర్చునిటీ, అది అవకాశాన్ని జారవిడుచుకున్నట్టే కనిపిస్తుంది ప్రతిపక్షం. రైట్ హరీష్ గారు, ఒకసారి అధికార పక్షం ఎమ్మెల్యేతో మాట్లాడి మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఎమ్మెల్యే రాజేశ్వర రెడ్డి గారు మనకు అందుబాటులో ఉన్నారు. ప్రతిపక్షం ఆయన ఇంకా మీరు ఇంకా అధికార పక్షం అంటారు. మీరు కూడా ప్రతిపక్ష ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి గారు మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రాజేశ్వర రెడ్డి గారు, మీరు ఇంకా అధికార పక్షంగానే బిహేవ్ చేస్తున్నారని వాళ్ళు అన్నారు. నేను కూడా మిమ్మల్ని అధికార పక్షంగానే అనుకొని సంబోధించాను. ఇప్పుడు మీరు ప్రతిపక్ష హోదాలోకి వచ్చేసారా? ప్రతిపక్షంగా మీ మైండ్ ట్యూన్ అయిందా, ఇంకా కాలేదా? మాకు ఇచ్చింది 39. మా సంఖ్యాబలం మాకు తెలుసు. ప్రభుత్వంలో వాళ్ళు ముఖ్యమంత్రి గారు వారందరూ ఇచ్చిన దాన్ని కూడా మా అందరం కూడా గమనించే మేము అనని మాటల్ని, మేము చేయని మా పనులని వాళ్ళందరూ అందులో మెన్షన్ చేస్తుంటేనే దానికి కొద్దిగా అభ్యంతరకరంగా ఉన్నది. ఒకటి, ఫస్ట్ ఎవరు కూడా ప్రభుత్వం వచ్చినప్పుడు ఆ ప్రభుత్వాన్ని కొద్దిగా గొప్పగా మొదటి సభని గొప్పగా నడిపిస్తారు. అందులో భాగంగా ఇవాళ గవర్నర్ తో పలికించే దాంట్లో కూడా ఎంత దుర్మార్గంగా రాశారంటే, అసలు మొట్టమొదటి లిబరేషన్ ఇప్పుడైనట్టు తెలంగాణ మాట్లాడేసరికి అందరు కూడా చివుక్కుమన్నది. అంటే తెలంగాణ ఉద్యమంలో ఉండి మేము అంత చేసిన వాళ్ళం కాకుండా ఏనాడు సంబంధం లేని వాళ్ళందరూ కూడా ఇవాళ ప్రభుత్వం రావచ్చు, అంతేగాని ప్రభుత్వం వచ్చినంత మాత్రాన ఇష్టం వచ్చినట్టు మేము మాట్లాడతాం, ఏదైనా మాట్లాడతాం, అధికారంలో ఉన్నాం కాబట్టి బెదిరిస్తాం అన్న విధంగా నిన్న నియంతృత్వ ధోరణిలోనే అది రాశారు. రాయడమే కాకుండా దాని మీద మాట్లాడుతుంటే కనీసం ఇద్దరికి మాట్లాడడానికి ఇస్తారు. 39 మంది సభ్యులప్పుడు ఇవ్వలేదు, ఒక్కరికే ఇచ్చారు. ఆ ఒక్కరు మాట్లాడుతుంటే కూడా మేము మాట్లాడకపోదు. కొన్ని అబద్ధాలు దానిలో వచ్చేసరికి, అసత్యాలు వచ్చేసరికి, ముఖ్యంగా అప్పుల గురించి 2 విషయాలు చెప్పారు. ఒకటి విద్యుత్ మీద అప్పులు, రెండోది మన సివిల్ సప్లైస్ మీద. దాని మీద క్లారిఫికేషన్ కూడా చాలా ముఖ్యం. మన కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఇచ్చారు. మేము ఆశించింది ఏంటంటే దాని మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాని మీద సమాధానం చెప్తారు. ఒకవేళ ఆ విధంగా తప్పుగా దొరిని అని అంటారో, లేకపోతే మేము మళ్ళా రివ్యూ చేస్తాం అనుకుంటారేమో, లేదా పెద్దవాళ్ళు కాబట్టి మేము ఒప్పుకోరు కాబట్టి దాన్ని మళ్ళీ మీటింగ్ పెట్టి చెప్తామని అనుకుంటాం. కానీ అవన్నీ వదిలిపెట్టి ఇవాళ ఏదైతే వాళ్ళు గవర్నర్ ప్రసంగం పెట్టిందో గవర్నర్ ప్రసంగం మీద మాట్లాడకుండా వారు మాట్లాడినంతా కూడా మళ్ళా మేము ఇనుప కంచెలు తొలగేసాం. ఇనుప కంచెలు వేసిందే కిరణ్ కుమార్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ. మేము తొలగించామని చెప్పేసి అంటే అది ఇంకా ఎట్లా ఉందంటే ఒక హీరోయిక్ గా చెప్పడానికి ఉపయోగపడుతుంది తప్ప ప్రజలకు ఉపయోగపడేది చెప్పాలి కదా. ప్రజలకు ఉపయోగపడే వాళ్ళు ఒక మాట చెప్పిండ్రు, ఇది ఒక ఆర్థిక పరిస్థితి దివాలా తీసింది అంటారు. ఒకవేళ ఉంటే చెప్పండి ఏ విధంగా దివాలా తీసిందని. వారే ఒక 3 రోజుల కింద బట్టి విక్రమార్క గారు వారు ప్రజెంట్ చేస్తూ ఇవాళ భారతదేశంలో నెంబర్ 1 పొజిషన్ లో ఉన్నదని చెప్పేసి ఆర్బీఐ చెప్పిందని చెప్పి వారే ఒక బుక్ రిలీజ్ చేశారు. మరి 10 ఏళ్ల పాలననే కదా అది వచ్చింది. అవేమైనా ఉన్నట్టు మేము తప్పులు చేస్తే చెప్పండి. మాకు ఆల్రెడీ ప్రజలు అనే వాళ్ళు మాకు ఖచ్చితంగా మాకు ఏ స్థానం చూపించారో మాకు ఐడియా ఉంది. కానీ సభా సాంప్రదాయాలను పాటించాల్సిన అధికార పక్షం ఇవాళ చాలా నిరంకుశత్వంతో, నియంతృత్వంతో ఇవాళ మీరు ఒక్కరే మాట్లాడాలి. కనీసం ఆ తర్వాత మళ్ళీ మేము మా పార్టీ తరఫున నాయకుడు ఎవరు ఉండాలో వాళ్ళే చెప్తున్నారు. అక్కడ పార్టీ తరఫున ఎవరు మాట్లాడాలో వాళ్ళే చెప్తున్నారు. పార్టీ తరఫున మేము ఎవరన్నా మేము తీసుకొని మాట్లాడుతున్నామంటే మేమే మాట్లాడుతాం పార్టీ తరఫున అంటే అట్లా కాదు, మీరే మాట్లాడాలి. ఎందుకంత భయం? మీకు ఒకవేళ నేర్చుకోదలుచుకుంటే నేర్చుకోండి. మేము తప్పు మాట్లాడితే సమాధానం చెప్పేది మీదే ఉంటుంది కదా. అంటే రాజేశ్వర రెడ్డి గారు, ముఖ్యంగా 2 అంశాలండి. ఒకటి, ఇక్కడ ముళ్ళ కంచెలు తీసేసాం, ప్రజలందరికీ ప్రజాభవన్లోకి అనుమతించాం అనేది ఒకటి. రెండోది, కుటుంబ పాలనకు సంబంధించి కూడా తీవ్ర విమర్శలు మీ మధ్య వాళ్ళ మధ్య జరిగింది. గతంతో పోలిస్తే అధికార పక్షం ప్రతిపక్షానికి సఫిషియెంట్ గా టైం ఇచ్చింది, మీకు మాట్లాడే అవకాశం ఇచ్చింది అని ఒక అభిప్రాయం. ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అధికార పక్షం బాగుంది అంటున్నారు. వారు బాగుంది అనుకుంటే మాకు అభ్యంతరం లేదు. మేము కూడా 8 సంవత్సరాలు నేను కూడా కౌన్సిల్లో ఉన్నాను. ఇక్కడ నేను ఎమ్మెల్యేగా కొత్తగా ఉండొచ్చు కానీ 9 సంవత్సరాలు నేను కౌన్సిల్లో కూడా నేనే విప్పుగా ఉన్నాను. మిగతా అన్ని సభ మొత్తం కూడా సాంప్రదాయాలు తెలుసు, అన్ని విషయాలు కూడా మాట్లాడిన వాడిని, చూసిన వాడిని. కాబట్టి ఇవాళ మాకు ఎంత టైం ఇవ్వాలనో, వారికి ఎంత టైం ఇవ్వాలనో, 39 మందికి ఉన్నప్పుడు ఎట్లా ఇస్తారనేది వారు కూడా కొత్త వాళ్ళే కాబట్టి వారు కూడా తెలుసుకోవచ్చు. మేము ఉంటే మేము తెలుసుకుంటాం. కానీ మేము ఎప్పుడు కూడా ఇద్దరికి సమయం ఇస్తాం, 3 సమయం ఇస్తాం. ఆ తర్వాత క్లారిఫికేషన్స్ టైం ఇస్తాం. చివరికి ప్రొటెస్ట్ తెలుస్తామంటే కూడా కాలేదు. ప్రొటెస్ట్ కూడా ఇవ్వకుండా అంత నియంతృత్వం ఎక్కర్లేదు. రెండో విషయం మీరు అడిగారు, 2 విషయాలు. ఒకటి,
ముళ్ళ కంచెలు వేశారు, ఓపెన్ చేస్తారు. ఎవరు ఓపెన్ చేస్తారు? అందులో ఎవరు ఉంటున్నారు? ఇంతకుముందు ముఖ్యమంత్రి గారు ఉండేవారు, ఇప్పుడు ఎవరు ఉంటున్నారు? మంత్రి గారు ఉంటున్నారు. మంత్రి గారిని ఓపెన్ చేసి పెట్టారా? బయట వేసింది ఎవరు ముళ్ళ కంచె? కిరణ్ కుమార్ రెడ్డి కదా. కిరణ్ కుమార్ రెడ్డి వేసిందని రేవంత్ రెడ్డి గారు ముళ్ళ కంచె తీసేశారు. ఒకటి. రెండవది, ఇంకోటి, మీరు కుటుంబ పాలన అన్నారు. కుటుంబ పాలన అని చెప్పినప్పుడు మేము కూడా చెప్తుంటే ఎందుకు చెప్పనివారు? మీరు సమాధానం చెప్పొచ్చు కదా. ఇలా కుటుంబ పాలన అంటే నెహ్రూ గారి దగ్గర నుంచి, ఇందిరాగాంధీ దగ్గర నుంచి, రాజీవ్ గాంధీ దగ్గర నుంచి, సోనియా గాంధీ దగ్గర నుంచి, రాహుల్ గాంధీ దగ్గర నుంచి, ప్రియాంక గాంధీ నుంచి, అది కుటుంబ పాలన కాదు. కేసీఆర్ గారిది కుటుంబ పాలన. అట్లానే మీ దగ్గర ఐదుగురు జంటలు ఉంటారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉంటాడు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉంటాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉంటారు, పద్మావతి గారు ఉంటారు. అదే విధంగా మీ దగ్గర అంతమంది కూడా ఇవాళ అన్నదమ్ములు లేకపోతే భార్యాభర్తలు అందరూ ఉంటే అది కుటుంబ పాలన కాదు. ఇక్కడ మాత్రమే కుటుంబ పాలన. అసలు దానివల్ల మీకు వచ్చేదేంది, పోయేదే ఉంది? ప్రజలకు సంబంధించిన సమస్యలు మాట్లాడండి. సారీ, మీరు నిర్మాణాత్మకంగా మమ్మల్ని మాట్లాడుతూనే మీరు ఇష్టం వచ్చినట్టు పొలిటికల్ స్పీచ్లు ఇస్తే, పొలిటికల్ స్పీచ్ ఇస్తే వేదిక కాదది. మీరు అన్ని విషయాలు చెప్తూ నిజంగానే మేము తప్పులు చేస్తే దాన్ని విమర్శించండి. అసలు మీరు వదిలిపెట్టేసి ముళ్ళ కంచెలు, కుటుంబ పాలన, లేకపోతే అమరవీరుల గురించి మీకు మాట్లాడే హక్కు ఎక్కడిది? అమరవీరుల గురించి మాట్లాడి అరెస్ట్ చేసి అమరవీరులు అయిందే కాంగ్రెస్ పార్టీ యొక్క పాలన వల్ల కదా. 2004 నుంచి 2014 వరకు అనేక మందిని పొట్టలు పెట్టుకుంది, 1000 మంది ఆ రోజునే ముందే వచ్చిందనుకో తెలంగాణ. ఎందుకు అమరులవుతారు? శ్రీకాంతాచార్య ఎందుకు అమరవుతాడు? మా వేణుగోపాల్ రెడ్డి ఎందుకు అమరవుతాడు? మేమందరం ఎందుకు జైలుకు పోతాం? కాబట్టి అమరుల గురించి ఏదో ఊరికేనే మాట్లాడగానే వాళ్ళంతా గొప్పవాళ్ళు కాదు. అమరులను ఆదుకున్నది, అమరుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇచ్చింది, అమరులకు భూమి ఇచ్చింది, అమరులందరికీ ఇచ్చింది అలా కేసీఆర్ గారు, టీఆర్ఎస్ పార్టీ, ఈనాటి బీఆర్ఎస్ పార్టీ. అది మీ లెక్క చూసుకుంటే సమీక్ష చేస్తే తెలుస్తుంది కదా ఎంతమంది అమరవీరులకు ఇచ్చినాం. అమరవీరులు అనుకున్నప్పుడు వాళ్ళ యొక్క ఏమేమి ఉన్నాయి, వాళ్ళ యొక్క ఎవరు చనిపోయిన కుటుంబంలో ఎవరు అరెస్ట్ అయ్యారు, ఎవరెవరికి ఏమి ఇచ్చిందని చెప్పి లెక్కలు ఉంటాయి కదా. ప్రభుత్వమే వారి చేతిలో ఉంది కదా. అది కాకుండా ఊరికే రెటరిక్ గా మొత్తం కూడా మేమే చేశాం, అమరులు అంటే మేమే. అసలు అమరులకు మీకు సంబంధం ఏంటి? అమరులను చేసిందే కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇలా అమరుల తరఫున ఏదో ఒకరినో ఇద్దరినో ముగ్గురినో పట్టుకొని వాళ్ళ తరఫున మీరు ఇలా ఒకళ్ళతో పుచ్చుకుంటే ఎట్లా? అమరుల గురించి మాట్లాడే అర్హతని ఇవాళ కాంగ్రెస్ పార్టీకి లేదు. ఏదన్నా అర్హత ఉన్నట్లయితే ఇవాళ ఖచ్చితంగా తెలంగాణ వాదం తీసుకొచ్చింది, తెలంగాణ జెండా తెచ్చింది, తెలంగాణకు ఇవాళ పేటెంట్ కేసీఆర్ తప్ప మరొకరు కాదు. అందుకే బీఆర్ఎస్ మారింది. పార్టీ పేరు బీఆర్ఎస్ మార్చిర్రే. తెలంగాణ పేటెంట్ హక్కు అయితే బీఆర్ఎస్ భారత రాష్ట్రం ఇది మార్చింది. తెలంగాణలో మీకు ఓటాడికి హక్కు లేదన్న నైతికంగా. నైతికంగా మీకు ఓటాడికి హక్కే లేదు. మొన్నటి ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితికి మారిపోయింది. లేదన్నా తెలంగాణ కోసం పుట్టిన పార్టీ అయితే బీఆర్ఎస్ ఉండాలి. కళ్యాణ్ గారు చెప్పండి చెప్పండి. కళ్యాణ్ గారు, ఇప్పుడు అన్న మాట్లాడింది ఎవరు? ఆది సీనన్న. అవును సీనన్న నమస్తే. 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 ఇవాళ మేము తెలంగాణ రాష్ట్ర సమితి ఒక నిర్దిష్ట దాంతో ఆ రోజున తెలంగాణ రాష్ట్ర సమితి అని పెట్టుకున్నాం. ఉద్యమ పార్టీ అయిపోయిన తర్వాత రాజకీయ పార్టీగా మారుతున్నాం అని చెప్పినాం. ఇలా రాజకీయ పార్టీగానే ఒక తెలంగాణలోనే కాకుండా భారతదేశంలో మరికొంత ప్రాంతాలకు విస్తరించాలనే ఉద్దేశంతోనే భారత రాష్ట్ర సమితిని పెట్టుకున్నాం. మా యొక్క నిర్దిష్ట లక్ష్యాలను మేము ముద్దాడిన తర్వాతనే ఇలా భారత రాష్ట్ర సమితి అని పెట్టుకున్నాం. అనే మాటనే మీరు అనట్లేదు కదా. తెలంగాణ అనట్లేదు ముఖ్యమంత్రి గారు కానీ మీరు కానీ. తెలంగాణ అమరవీరుల గురించి కూడా మీరు మాట్లాడితేట్లన్నా ఎందుకు మాట్లాడదామే? ఇప్పుడు తెలంగాణ అందరూ మీరు కాదు కానీ సబ్బండ వర్గాలం కూర్చున్నామే. సకల జిల్లా సమ్మె చేసినాము. ఆ రోజు ఒక కేసీఆర్ తో రాలేదండి, మీ ఇద్దరు పార్లమెంట్ సభ్యులతో రాలేదు. సోనియా గాంధీ తెలంగాణ వచ్చింది, కేసీఆర్ గారు సాక్షాత్ అసెంబ్లీలో ఒప్పుకున్నాడు కదన్నా. ఇప్పుడు సబ్బండ వర్గాలు సకల జిల్లాలో సమ్మె ప్రతి ఒక్కరు కూడా రోడ్డెక్కిన తర్వాత సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత భావోద్వేగంతో మీకు మొదటిసారి అధికారం వచ్చింది, రెండోసారి సంక్షేమ పాలనతో అధికారం వచ్చింది. ఈ 9.5 సంవత్సరాలలో మీరు ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పనిచేయలేదు కదా. మీరు పక్కన ప్రతిపక్షం కూర్చోబెట్టి అధికార పక్షం మమ్మల్ని తీసుకొచ్చారు తెలంగాణ పార్టీగా. అది రోజు చెప్పే ప్రయత్నం చేసినాం అన్న మేము. మీరేం చెప్పిండ్రు? తెలంగాణ వచ్చింది ఇవాళ కేసీఆర్ గారు కాదు సోనియమ్మ ఇచ్చింది అంటున్నారు. అవును, సోనియమ్మ ఇచ్చిన వచ్చింది కదా. మీరు అన్నారు కదా, కేసీఆర్ గారు అన్నారు కదా. మేము అనట్లేదు, మీరు అంటున్నారు. నేను అనట్లేదు, కేసీఆర్ గారు అన్నారు. అంటున్నాను నేను, కేసీఆర్ గారు సాక్షాత్ అసెంబ్లీలో అన్నారు. నేను అనట్లేదన్నా. సోనియా గాంధీ గారు ఆ రోజున అక్కడ పాత్రలో ఉండదు, వారి యొక్క ఉండొచ్చని. కానీ
ఆనాడు నెహ్రూ గారు, గాంధీ గారు, పటేల్ గారు, భగత్ సింగ్ గారు పోరాటం చేస్తే స్వతంత్రం వచ్చింది. దాన్ని కాంగ్రెస్ పార్టీ క్లెయిమ్ చేస్తుంది ఏమని, కాంగ్రెస్ వల్లనే ఈ దేశానికి స్వతంత్రం వచ్చింది అని. గాంధీ గారి వల్లనే వచ్చింది, నెహ్రూ గారి వల్లనే వచ్చింది అంటారు. అంటే గాంధీ గారు, నెహ్రూ గారు పోరాటం లేకుండానే కొన్ని మరి అంటే ఆ క్రెడిట్ ఏమో అక్కడ మీకు కావాలి. నేనేమంటున్నా, మీరు స్వాతంత్రం లేదా తెలంగాణ కోసం పోరాటం చేసిన వారికి మీకు అవకాశం తెచ్చుకున్నారు, ప్రజలు తిరస్కరించారని చెప్తున్నా నేను. అండి, దేశానికి స్వతంత్రం తెచ్చిన దానికి కాంగ్రెస్ పార్టీకి మాత్రం క్రెడిట్ కావాలి. అక్కడున్న వాళ్ళు ఇచ్చినట్టు ఒప్పుకోరు. ఎవరు ఇచ్చిండ్రు? ఆనాడున్న బ్రిటిష్ వాళ్ళు ఇచ్చినట్టు ఒప్పుకోరు. బ్రిటిష్ వాళ్ళ మీద పోరాటం చేసినట్టు. మరి ఇక్కడ కూడా పోరాటం చేస్తేనే కదా వచ్చింది. కేసీఆర్ గారి నాయకత్వంలో మనందరూ, మీరు కూడా పోరాటం చేస్తుండొచ్చు, కాదంటలేదు. కానీ మనందరం కలిసి పోరాటం చేస్తేనే కదా వచ్చింది. ఎవరో దయాదాక్షిణ్యానికి వల్ల రాలేదు కదా. వచ్చింది ఏం జరిగిందనే చర్చ కదన్నా. ఈ రోజు గవర్నర్ గారు ప్రసంగం ధన్యవాదాలు. తెలంగాణ వచ్చిన తర్వాత 9.5 సంవత్సరాల ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పనిచేయలేదు టీఆర్ఎస్ పార్టీ అనేటువంటి అంశం మీద ప్రజలు తీర్పిచ్చారు కాబట్టి మేము ఏం చేయబోతాం అనేది గవర్నర్ ఆ కోణం వేరన్నా. ఇప్పుడు మీరు ఆ సబ్జెక్ట్ వెళ్తే ఆ సబ్జెక్ట్ మాట్లాడదాం. మీరు ఆ సబ్జెక్ట్ వల్ల మీరు కుటుంబ పాలన అంటే సోనియా గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చిన సోనియా గాంధీ ప్రధానమంత్రి కాలేదు. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యే అవకాశం రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాలేరు. పివి నరసింహ గారు ఒకసారి ప్రధానమంత్రి చేశారు. 10 సంవత్సరాల వరుసగా మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి చేశారు. పదవులు కావాలని చెప్పని ఏ రోజు కూడా సోనియా గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు ముందుకు రాలేరు. ఈరోజు ఇక్కడ 10 సంవత్సరాల అధికారం కావాలి కుక్కగా ఉంటా అని చెప్పన్నటువంటి సేమ్ కేసీఆర్ గారు దళిత ముఖ్యమంత్రి చేస్తున్న వారే ముఖ్యమంత్రి అయినటువంటి మాట ఈరోజు. ఇప్పుడు అన్న మీరు ఒక్కొక్క అంశం ఒక్కొక్కరు మాట్లాడచ్చు. ప్రధానమంత్రి సోనియా గాంధీ గారు కావాలని నిర్ణయిస్తే ఆనాడు సుష్మా స్వరాజ్ గారి నాయకత్వంలో మీరేదో కథ చెప్తే ప్రజలు అన్నారు. తప్పు సోనియా గాంధీ గారు మెజార్టీ ఉంది కావాలనుకుంటే ఏ వాళ్ళము. సుష్మా స్వరాజ్ గారు ఒక్కరు అడ్డుపడితే అంటే ఆగేది కాదు కదా. ఆనాడు పదవి ఆకాంక్ష లేదు సోనియా గాంధీ గారు. తప్పు అదంతా చరిత్ర. సోనియా గాంధీ పిఎం అయ్యేదా కాదా, తెలంగాణ ఎవరు తెచ్చారు ఏంటి అదంతా జరిగిపోయింది. 2014 కంటే ముందు జరిగింది. అదంతా 14 తర్వాత కదా ఇప్పుడు జరిగింది. అసెంబ్లీ 14 తర్వాత జరిగింది మేము అంటున్నాం. ఒకటే మాట చెప్పి నేను బంద్ చేస్తాను. చెప్పండి కళ్యాణ్ గారు, ఇవాళ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన అవకాశాన్ని 5 సంవత్సరాలు ఉపయోగించుకోవాలనుకుంటే మేము ఏం చేసినాం అది చేస్తున్నాం అని మీరు తవ్వడానికి సిద్ధం. ఓకే, రైట్. మీ తవ్వుతలే మీరు తవ్విండ్రు. మీరు 50 సంవత్సరాలు అవుతే మీ 10 ఏళ్ళు తవ్వినామండి. ఒకటి చెప్పండి. మీరు మీ దగ్గరనే ప్రభుత్వం ఉంది. మీరు సమీక్ష చేసినా వైట్ పేపర్ తెచ్చినా ఎవరు వద్దనేది ఉండదు. మీ ఇష్టం ఉన్నది చేయొచ్చు. దాని మీద అర్థవంతమైన చర్చ పెట్టండి. మీకు అధికారం ఇచ్చింది కదా అని చెప్పేసి నియంతృత్వంగా ఎవరిని మాట్లాడినీయం, బెదిరిస్తాం, వాళ్ళందరినీ అట్లా చేస్తాం ఇట్లా చేస్తాం అని చెప్పేసి అంటే అది కరెక్ట్ కాదు. మాట్లాడి ఈవెన్ సభలో కూడా మాట్లాడియమని చెప్పేసి అంటే అది కరెక్ట్ కాదు. సాంప్రదాయాలు పాటించండి. అందరికీ అర్థవంతమైన చర్చ చేయండి. మేము కూడా ఖచ్చితంగా మీ 5 సంవత్సరాల్లో క్లారిఫికేషన్ అని ఇస్తే మీరు ప్రసంగం మొదలు పెడితే క్లారిఫికేషన్ కోసం ఇస్తే అవకాశం రాజకీయ ప్రసంగం చేస్తే ఆపేసి అడుగుదాం. ఒక్క నిమిషం. రాజేశ్వర రెడ్డి గారు, గత 10 ఏళ్లుగా కూడా తెలంగాణ ఏర్పడిన తర్వాత సభలో ఎప్పుడు ఇంత గట్టి ప్రతిపక్షం ఎప్పుడు లేదు. ప్రతిపక్షం చాలా బలహీనంగా ఉంది ఇప్పటి వరకు. ఇప్పుడు మీరు ప్రధాన ప్రతిపక్షంగా చాలా బలంగా ఉన్నారు. మీ దాంట్లో సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. ప్రభుత్వాన్ని నిలదీసే సత్తా ఉన్న నాయకులు ఉన్నారు. కనీసం ప్రజా సమస్యలపై చర్చ జరుగుతుందా? ఇదే రకంగా ఈరోజు ఎలా అయితే ప్రభుత్వం మీపైన విమర్శలు చేసిందో వ్యక్తిగతంగా, మీరు వాళ్ళపైన వ్యక్తిగత విమర్శలకే పరిమితం అవుతుందా? ప్రజా సమస్యల దిశగా మీరు ముందుకు తీసుకెళ్తారా? ఇది వారి మీద ఆధారపడి ఉంటుంది. వారు సమస్య మీద మాట్లాడితే మేము సమస్య మీద మాట్లాడతాం. వారు వ్యక్తిగతంగా మాట్లాడితే వ్యక్తిగతంగా మాట్లాడతాం. వారు పార్టీ మీద మాట్లాడితే మేము పార్టీ మీద మాట్లాడతాం. ఇది వారి ఇష్టం. ఇది వారు మాట్లాడితే ఆ సమస్య మీద తప్ప. కేటీఆర్ గారు ప్రారంభం చేసిన స్పీచ్ లోనే రాజకీయాలు ప్రసంగించి అన్న ఈ రోజు ముందుగా మాట్లాడే సభానాయకుడు కాదన్న. అసెంబ్లీలో మీరు గవర్నర్ తో పలికించిన మాటలతో వచ్చింది. అవును, గవర్నర్ గారి ప్రసంగం ఏముంది? మేనిఫెస్టో ఉంది, మీ మేనిఫెస్టో ఉంది. ఓకే, దాంతో పాటు విధ్వంసం అయిపోయింది తెలంగాణ అయింది కదా. ఈ 10 సంవత్సరాలు అయింది కదా. ఏది కాళేశ్వరం కుంగిపోలేదు, లీక్ అయితే లేదా? నీళ్ళు
అప్పుల కుప్పగా మారలేదా? ఇవన్నీ అబద్ధాలు ఎందుకైతే ప్రజలకు శ్వేతపత్రం ఇవ్వాలనుకుంటున్నాము. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో 9.5 సంవత్సరాలు జరిగిన విధ్వంసాన్ని చెప్పకపోతే ప్రజలు కూడా రేపు ఈ పార్టీ క్షమించారు కదా. మనతో తెలకపల్లి రవి గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కూడా జాయిన్ అయ్యారు. తెలకపల్లి రవి గారితో మనం ఒకసారి మాట్లాడదాం. రవి గారు, 3 ప్రధాన పార్టీలు మాట్లాడింది మీరు విన్నారు. 3 ప్రధాన పార్టీల నాయకులు ఇక్కడ ఎమ్మెల్యేలు, 3 కూడా ఎమ్మెల్యేలే ఉన్నారు. ఈరోజు జరిగిన సభ మీరు చూశారు. ఏంటి తెలంగాణ రాజకీయం రానున్న 5 ఏళ్ళు ఎలా సాగబోతుందని మీకు అనిపిస్తుంది? రైట్, హరీష్ గారు, రాజేశ్వర రెడ్డి మాట్లాడింది విన్నారు. ఎమ్మెల్యే రాజేశ్వర రెడ్డి గారు, అధికార పక్షం ఇదే రకంగా వ్యవహరిస్తే మేము కూడా ఇలానే ఉంటాం ప్రతిపక్షంగా అనేది వాళ్ళు చెప్తున్నమాట. మీకు అధికార పక్షం కొంత ప్రజాస్వామ్యయుతంగా ఉన్నట్టు మీకు కనిపిస్తున్నట్టుంది. అయితే చివరిలో సభను అర్ధాంతరంగా ఆపేసినట్టు మీకు ఏమనిపించలేదా? అర్ధాంతంగా ఆపేయలేదు. హరీష్ రావు మాట్లాడుతుంటేనే ఆపారు. లేదు, ఆయన క్లారిఫికేషన్ ఇస్తున్న అవకాశం, ఆయన రాజకీయ ప్రసంగం చేస్తుండు. మేము ఆయన క్లారిఫికేషన్ యాక్చువల్గా ఈరోజు గవర్నర్ గారి బడ్జెట్ ఎవరైతే ప్రసంగం పైన ధన్యవాదాలు చెప్పే తీర్మానం మీద మాట్లాడింది కేటీఆర్ గారు. క్లారిఫికేషన్ కూడా కేటీఆర్ గారు అడగాలి. కానీ హరీష్ రావు గారు లేచి కేటీఆర్ అడుగుతా రామారావు కేటీఆర్ గారు కూడా హరీష్ రావు మాట్లాడమంటుండ్రు. యాక్చువల్ మీరు 2019 అవకాశం ఇచ్చారు. 2019లో కూడా మేము రికార్డు తీసి చూపించినాం. ఆ రోజు కూడా ఒకరే మాట్లాడారు, కాంగ్రెస్ పార్టీ చూపించినాం కదా. ఒకరే మాట్లాడి చెప్పినప్పుడు కూడా ఆయన పదే హరీష్ రావు అడిగితే క్లారిఫికేషన్ కోసం అవకాశం ఇచ్చినాం. ఎవరు శాసనసభ అధిపతిగా స్పీకర్ గారు ఉన్నటువంటి అధికారంతో ఇస్తే ఆయన 1 minute క్లారిఫికేషన్ అంటుండు. రాజకీయ ప్రసంగం మాట్లాడుతున్నాడు. 4 సార్లు అవకాశం ఇచ్చినాం. రవి గారితో మాట్లాడి మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. రవి గారు, విన్నారు కదా, 3 ప్రధాన పార్టీల నేతలు, ఎమ్మెల్యేలు, 3 కొత్త ఎమ్మెల్యేలే అసెంబ్లీలో తొలిసారి అడుగుపెట్టిన వాళ్ళే 3 కూడా. వీళ్ళు మాట్లాడింది విన్నారు. సభను మీరు చూశారు, అసెంబ్లీ సమావేశాలు చూశారు. ఎలా సాగాయి అనిపిస్తుంది? రానున్న రోజుల్లో అసెంబ్లీ కానీ బయట రాజకీయం కానీ తెలంగాణ రాజకీయం ఎలా ఉండబోతుంది అనే దానికి ఈరోజు జరిగిన సభ ఒక ఉదాహరణగా తీసుకోవచ్చా? మనం ఒక సంకేతంగా భావించవచ్చా? ఈ 3 మిత్రులు కూడా సభలోకి రావడం కొత్త కాబట్టి ఆ విధంగా శుభాకాంక్షలు. లేకపోతే రాజకీయాల్లో బాగా గట్టిగా ఆరితేరిన వాళ్ళే 3 కూడా. ఇప్పుడు సభ ఈ రోజు ఎలా ఉందంటే తెలంగాణ రాజకీయ పరిస్థితి హోరాహోరీ పోరాటం, ఎన్నికల వేడి ఇంకా బాగా తగ్గలేదు, సభలో కూడా కొనసాగింది అనేది అయితే స్పష్టంగా అర్థమవుతుంది. శుభాకాంక్షలు, స్పీకర్ ఏకగ్రీవ ఎన్నికకు పరస్పర సహకారం, అది ఆ ఘట్టం అయిపోయింది. ఇప్పుడు నిజమైనటువంటి రణం మొదలైంది. కాబట్టి సభాపర్వం మంచి రసవత్తరంగాను ఒక విధంగా ఉత్కంఠతో కూడా మొదలైందని మనం చెప్పాలి. ఒకటి, ఇక్కడ సహజంగా పరిస్థితిలో ఒక వైరుధ్యం ఉంది. తెలంగాణ ఎన్నికల్లో కేవలం ఒక ప్రభుత్వంపై ఇంకో ప్రభుత్వం రావటం కాదు, ఒక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 ఏళ్ల పాటు అప్రతిహతంగా కొనసాగినటువంటి ఒక అధికార పక్షం పోయి కాంగ్రెస్ అంతకుముందు చాలా దీర్ఘకాలం పాలించిన పార్టీ రావటం. సో ఈ మధ్యలో ఉండే ఒడిదుడుకులు ఉంటాయి. ఒకటి, గత ప్రభుత్వము 10 ఏళ్ల పాటు ఏ ప్రభుత్వం ఓడిపోయినా అంత ముందున్న దాని తప్పులు చెప్పటము, కొత్తగా వచ్చిన వాళ్ళు మేము చేస్తామని చెప్పడం అది సహజంగానే ఉంటుంది. కానీ ఇక్కడ ప్రధానంగా గత ప్రభుత్వం మొత్తం విధ్వంసం చేసింది, గత ప్రభుత్వ హయాంలో అంతా అయిపోయింది అనే పద్ధతిలో మాట్లాడడాన్ని వాళ్ళేమో అభ్యంతరం చెప్తారు. వీళ్ళేమో వచ్చి రాకముందే మా మీద పడ్డం ఏంటని అంటారు. ఇది ఒక ఊహించిన దానికంటే కొంచెం ఉధృతంగా ఉందని మనం చెప్పక తప్పదు. ఒక విషయం ఏమంటే కేసీఆర్ ప్రజలకు దూరం అయ్యారు, కొంత అహంభావపూరితంగా నడిచింది, లేకపోతే తరచూ ఒక అభిప్రాయం వచ్చినట్టుగా కుటుంబ సభ్యులు ఎక్కువగా ఉన్నారు, ఇదొక వాదన ఉండొచ్చు. కానీ అదే సమయంలో అసలు ఏమి తెలంగాణ ఏర్పడ్డాక అసలు ఏమీ నిర్మాణమే జరగలేదు, అంతా విధ్వంసమే, అంతా అప్పులే అని ప్రజలు భావిస్తున్నారా అనే ఒక ప్రశ్న అయితే ఉంది. కొంత సమతుల్యత గవర్నర్ ప్రసంగంలో పాటించి ఉండాల్సింది. అలాగే కొత్త ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానం అమలుకి ఇంకా 10-12 రోజులు కాకముందే మీరు అది చేశారా ఇది చేశారా అని నిలదీయడానికి వీళ్ళకి కూడా కొంత సమయం ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి కొంత ఇరుపక్షాలు ఈరోజు మాట్లాడిన హోరాహోరీ చూస్తే తప్పకుండా కొంత సమతుల్యత రావాల్సిన అవసరం ఒకటి ఉంది. కానీ ఒక ఫండమెంటల్ పాయింట్ ఉంది కళ్యాణ్, కాంగ్రెస్ హయాంలో ఏమీ అనకూడదు, మొత్తం తెలంగాణ వచ్చిన తర్వాత విషయాలే మాట్లాడాలి అన్నది భట్టి విక్రమార్క లాంటి వాళ్ళందరూ కూడా చెప్పిన మాట. అది రాజకీయాల్లో అది కుదరదు కదా, మీరు మమ్మల్ని అన్నప్పుడు మేము వాళ్ళని అంటాము. అది కాకుండా వ్యక్తిగత బాణాలు ఇప్పుడు చివరికి అది ఎంతవరకు పోయిందంటే ఎవరు ఆంబోతులు, ఎవరు పాములు, ఎవరు మేనేజ్మెంట్ కోట, ఎవరు పేమెంట్ కోట, మనుషుల నుంచి జంతువుల్లోకి వెళ్ళారు. అది కూడా ఒకసారి మనం చూద్దాం. ఫ్యామిలీ పాలిటిక్స్ గురించి కూడా వాళ్ళ మధ్య జరిగిన వాగ్వాదాన్ని ఒకసారి చూద్దాం.
ఇచ్చిన విలక్షణమైన తీర్పు కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పు. ఈ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పుతో మొన్నటి వరకు పాలకులు ఉన్న వాళ్లకు ప్రజల యొక్క ఆలోచన, ప్రజలిచ్చిన తీర్పును గౌరవించి శాసనసభ ప్రతిపక్ష నాయకుడిగా ఇతరులకు ఎవరికైనా అవకాశం వస్తుందేమో అని నేను ఆశించిన, తెలంగాణ సమాజం కూడా ఆశించింది. కానీ ఇవాళ శాసనసభ ప్రతిపక్ష నాయకుడిగా వాళ్ళ శాసనసభ్యులు అందరూ కలిసి ఎన్నుకున్న తర్వాత కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాలన్న ఆలోచన ఆ పక్షాన లేదు. కుటుంబ పాలన గురించి ప్రారంభించారు. వెనకటికి కూడా గొంగళ్ళ కూర్చొని ఇంటికెళ్ళేరిండట. ఇవాళ వాళ్ళ పరిస్థితి అట్లా ఉన్నది. అసలు మీ పార్టీ నెహ్రూ గారు, సోనియా గాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు చనిపోతే ఒక ఎన్ఆర్ఐ ఇటలీ అసలు కుటుంబ నేపథ్యం కలిగిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీరు ఒకరి తర్వాత ఒకరిని పెట్టుకొని వచ్చి ఇవాళ మమ్మల్ని పట్టుకొని మేము ప్రజల నుంచి ప్రజాస్వామ్యంగా ఎన్నికై వచ్చినాం అధ్యక్ష. ఇవాళ మీరు మమ్మల్ని గురించి ఈ రకంగా మాట్లాడడం అనేటువంటిది కేవలం మా మీద ఒక ఆరోపణలు చేసే ఉద్దేశమే తప్ప ఇలా సదుద్దేశం లేదు. ముఖ్యంగా అధ్యక్ష రవి గారు, శ్రీనివాస్ గారు చూశారు కదా, కుటుంబ పాలన మీద కూడా అసెంబ్లీలో తీవ్ర చర్చ. అంతేకాదు మేనేజ్మెంట్ కోటాలు కూడా వచ్చాయి మీరు అన్నట్టు. అది కూడా మేనేజ్మెంట్ కోటా కూడా ఏమన్నారో ఒకసారి చూద్దాం. మళ్ళీ అక్కసు వెళ్ళగక్కుతున్నాడు. ఎందుకనంటే అక్కడేదో మేనేజ్మెంట్ కోటాలో నేను కూర్చుందాం అనుకుంటే ప్రజల నుంచి వచ్చిన ఆయన కూర్చున్నాడు కాబట్టి నేను చూసి ఓర్వలేకపోతున్నా అని కుళ్ళుగా అనిపిస్తుంది తప్ప దాంట్లో ఏమన్నా ఉందా అధ్యక్ష? మాట్లాడితే మేనేజ్మెంట్ కోట అంటారు అధ్యక్ష. ఢిల్లీని మేనేజ్మెంట్ చేసి ముఖ్యమంత్రి పదవి తెచ్చుకున్న వ్యక్తి, ఢిల్లీని మేనేజ్ చేసి పీసీసీ పదవి తెచ్చుకున్న వ్యక్తి వాళ్ళ మేనేజ్మెంట్ కోట గురించి మాట్లాడితే అధ్యక్ష నేను అనలేదు అధ్యక్ష. ఇది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పినారు, పేమెంట్ కోట అని చెప్పినారు అధ్యక్ష. కాబట్టి ఆయన కూడా మాట్లాడితే బాగలేదు అధ్యక్ష. రైట్ రవి గారు, విన్నాం కదా, మేనేజ్మెంట్ కోటాలు, పేమెంట్ కోటాలు, ఇట్లా రకరకాలుగా గతంలో మీకు గుర్తుండే ఉంటుంది. రాజశేఖర రెడ్డి, చంద్రబాబు మధ్య ఇలాంటి వాగ్వాదాలు జరిగేవి అప్పట్లో. మీ తల్లికి చేతి గాజులు ఇయ్యని పిన్నమ్మకి ఇస్తా అన్నమాట, ఇటువంటి సెటైర్లు. మాట వరుసగా ఇవి అనుకోవడము, ఒకరికి మీద ఒకరు వాగ్బాణాలు వేసుకోవడం ఒక మేరకు మనము ఆస్వాదిస్తాం, కానీ అవి శృతి మించుతున్నాయి. మొదటి రోజే అన్నప్రసన్నాడు ఆవకాయాలైతే ఆదిలోనే హంసపాదులాగా మారకుండా ఉండాల్సిన అవసరం అవుతుంది. గత ప్రభుత్వం తప్పులు విమర్శించడము అది వేరు, గత ప్రభుత్వం ఇంకా పూర్తిగా సర్వనాశనం చేసిందని చెప్పడం వేరు. అలాగే అంతకుముందు కాంగ్రెస్ పార్టీ మీద కూడా. కాబట్టి కాంగ్రెస్ విమర్శించకుండా ఈ సభ నడవదు అనే ఒక విషయాన్ని అయితే గుర్తించాలి. 10 ఏళ్ల విషయాలే మాట్లాడాలి అన్నట్టయితే కాంగ్రెస్ చర్చలోకి రాదు, ఎందుకంటే 10 ఏళ్ల నుంచి అధికారంలో ఉంది కాబట్టి. కానీ ఇప్పుడు ఈ రోజు బడ్జెట్ క్రమార్కాలు అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళు చెప్పిన ప్రకారం వాళ్ళు కట్టిన ప్రాజెక్టులు, మెయిన్ చేసినవి ఇవన్నీ ఉన్నాయి కదా, అది కూడా రైట్ అనే విషయాన్ని గుర్తించాలి. ఎవరు తెంచుకోలేరు కళ్యాణ్. మనం ముఖ్యంగా గుర్తించాల్సింది ఒక రాజకీయ వ్యవస్థలో, ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు అనేక పరిణామాలు కలిశారు, విడిపోయారు, అన్ని కూడా జరిగాయి. కానీ ఇక్కడ ఒకందుకు మటుకు మన మిత్రుడు హరీష్ అనుకుంటా కదా, బీజేపీ అనుకుంటా, ఆ మిత్రుడు సంతోషించవచ్చు. వీళ్ళిద్దరు పోట్లాడుకుంటూ కాంగ్రెస్ అని, కేంద్రం అని, దాని దగ్గర నుంచి రావాల్సిన నిధులు ఏమైనా ఉన్నాయా లేదా, ఈ విషయాల జోలికే పోలేదు. అది నాకు చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ ఈ రోజు హరీష్ అయి ఉండాలి. ఎందుకంటే అసలు వాళ్ళు రాష్ట్రంలో ఒకరినొకరు అనుకోవడం. హరీష్ గారు మీరు ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు. హరీష్ గారు మొత్తానికి అధికార ప్రతిపక్ష మధ్య మీరు ఎంజాయ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. కొంత ఇక్కడ మళ్ళీ కొంత బ్యాలెన్స్ లోకి దీన్ని రావాల్సిన అవసరం ఉంది. అంటే డ్రగ్స్ మీద పోరాడుతూ ఉన్న రేవంత్ ఎవరు కాదంటారు. అదే సమయంలో మీరు మళ్ళీ గత ప్రభుత్వం అంటే మళ్ళీ వాళ్ళు ఇది కుదిరే ఈవెన్ రవి గారు, మహేశ్వర్ రెడ్డి గారు కూడా బీజేపీ తరఫున మాట్లాడుతూ వ్యక్తిగతంగానే దాడి చేశారు. ఆయన కూడా హరీష్ గారు వ్యక్తిగత దాడిని సరి కాదంటున్నారు కదా, ఆయన కూడా అదే చేశారు ఈరోజు. హరీష్ గారు చెప్పండి. మహేశ్వర్ రెడ్డి కూడా వ్యక్తిగతంగానే విమర్శలు చేశారు. నేనేమంటానంటే వీళ్ళు అసలు డిబేట్ జోలికి పోకుండా, అంశం జోలికి పోకుండా వ్యక్తిగతంగా బురద జల్లుకోవడంలో ఎక్కువ బిజీ అయిపోయారు. మేమంటాం కేంద్రంలో మా ప్రభుత్వం ఉంది, మేము ఏ విధంగా సహకరించాలి అనేది మీరు చెప్పండి. మీరు పుట్టపై ప్రపోజల్ మేము చేయకపోతే అప్పుడు మమ్మల్ని విమర్శించండి. కానీ ఒక మంచి వాతావరణంలో జరగాల్సిన చర్చ ఇది. గవర్నర్ ప్రసంగంపై చర్చ, ధన్యవాదాలు తెలిపే తీర్మానం. సరే, గవర్నరు కొన్ని మాటలు, ఇనుప కంచెలు తొలగించడం, ఇవన్నీ
ప్రభుత్వం యూజువల్గా క్యాబినెట్ ఆమోదించిన పత్రమే గవర్నర్ గారు చదువుతారు అంతే. గవర్నర్ కార్యాలయానికి ఏమాత్రం సంబంధం ఉండదు. ఇది ప్రభుత్వం వారితో చెప్పించింది. ఇంతకుముందు గవర్నర్ గారు మీకు గుర్తుండే ఉంటుంది, ప్రభుత్వం ప్రసంగ పాఠాన్ని కూడా మార్చి చదివారు, గతంలో మార్చి చదివారు ఒకసారి. ఓకే చెప్పండి. ఉన్నాయి, గతంలో మార్చి చదివిన ఉదంతాలు కూడా ఉన్నాయి. ఈయన ప్రతిపక్ష నాయకుడు అంటే ఇవాళ కేసీఆర్ గారిని లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఎన్నుకున్నారా, వారు ఆరోగ్యం బాగలేక ఇంట్లో ఉండడంతో కేటీఆర్ గారు ఇవాళ ఎత్తుకున్నారు అది. కానీ ఆయన అంటాడు దారుణమైన గవర్నర్ ప్రసంగం కాదు, గవర్నర్ గారు ఇవన్నీ అంటే దే ఆర్ రిలేటింగ్. దారుణమైన గవర్నర్ ప్రసంగం ఇంకో వర్డ్ యూజ్ చేశారు దాన్ని, చలోక్తి. అది దాంట్లో కూడా ఏమంటారు, వ్యంగ్యం. దారుణమైన గవర్నర్ ప్రసంగం అన్నారు, గవర్నర్ గారి దారుణ ప్రసంగం. అవును, అంటే దాంట్లో కూడా వ్యంగ్యాన్ని జోడించే ప్రయత్నం అసలు అవసరం లేదండి. ఈ ఫస్ట్ సెషన్లో ఉందాగా వివరించాలి, డిగ్నిటీ అండ్ డెకోరం. ఆ వెనుక ఈ ప్రతిపక్ష నాయకుడు అంటే ఇవాల్టి ప్రతిపక్ష నాయకుడు అనుకుందాం, వాళ్ళకు నెంబర్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు అయ్యారు. ఆ వెనుక వంది మగదులంతా ఎక్సెస్, వాళ్ళంతా టైం అంతా వాళ్ళే తినేశారు. రన్నింగ్ కామెంటరీ అంత అవసరం లేదు అసలు. యాక్చువల్గా ఇది ఒక అర్థవంతమైన చర్చ జరగాలి, దాని ద్వారా ఇదంతా ప్రజల సొమ్ముతో నడుస్తున్న వ్యవస్థ. దీంట్లో మీ వ్యక్తిగత ఒక్క నిమిషం హరీష్ గారు, మనం విన్నాం కదా ఒకటి ఉంది. ఇప్పుడు అప్పుల గురించి ఉంది అనుకోండి, మొన్న మీడియాలో చాలా విపరీతంగా వచ్చింది, విద్యుత్ శక్తి కోసం కుట్ర జరిగింది అనే దానికి వచ్చింది. అలాంటివేమీ సభలో చర్చలో కనీసం ప్రస్తావన కూడా రాలేదు. అలాగే అప్పులు అంత కాదు, మేము ఆస్తులు సమకూర్చామని వీళ్ళు అన్నారు. వాటికి టెక్నికల్ థింగ్స్ కు మినిమం రిప్లై ఇచ్చుంటే బాగుండేది. ఇది ఒకరి మీద ఒకరు విసురులకే విమర్శలు తప్ప రిప్లై ఇవ్వడానికి, విషయాన్ని మాట్లాడడానికి ప్రాధాన్యత ఇవ్వలేదు. ఈ రోజు ప్రధానంగా గవర్నర్ గారి ప్రసంగం పైన ధన్యవాదాలు తీర్మానం మా పార్టీకి ఇద్దరు ప్రవేశపెట్టారు, బలపరిచిండ్రు. ప్రతిపక్షం నుంచి కేటీఆర్ గారు మాట్లాడిండ్రు. వారు రాజకీయ కోణంలో మాట్లాడి ఉండకపోతే రభస స్టార్ట్ కాకపోతుండేది మా వాదన. ఆయనే రాజకీయ ప్రసంగం ఇంకా అధికారులు ఉన్నామని చెప్పిన భావనతో మాట్లాడినటువంటి మాటలు ఏవైతున్నాయో అవి ఈరోజు ఈ సభలో ఈ విధమైనటువంటి అట్టుడుకు అన్నట్టు ఆ విధంగా జరిగినాయి. ఆ ఎనికి ఇంతకుముందు రియాక్ట్ కావడంలో మేము ఏమంటున్నాం, 10 కొన్ని కట్టారు, కొన్ని తప్పులు జరిగాయి, కేసీఆర్ గారు ప్రజలకు దగ్గరగా ఉంటే బాగుండేదని కొన్ని విమర్శలు. అన్నిటికంటే ముఖ్యంగా రవి గారు, శ్రీనివాస్ గారిని అదే అడుగుతున్నాను. అన్నిటికంటే ముఖ్యంగా ఒక్క నిమిషం, అన్నిటికంటే ముఖ్యంగా 2014 కంటే ముందుది అసలు చర్చనే చేయొద్దు అంటే ఏముంటది చేయడానికి? ఇక్కడ మీరు ఆలోచన చేయాలి. 2014 కంటే ముందు మనకు తెలంగాణకు అన్యాయం జరిగిందని కదా మనం తెలంగాణ తెచ్చుకున్నాము. తెలంగాణ తెచ్చుకున్న తర్వాత మళ్ళీ తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా తెలంగాణ అభివృద్ధి జరుగుతలేదు, మన రాష్ట్ర మనకు కావాలని చెప్పి అనుకున్న తర్వాత మళ్ళీ అప్పటి పాలన గురించి చర్చేందుకు నువ్వు 10 సంవత్సరాలు ఏం చేసినావు అనేది కదా. ఇప్పుడు ప్రజాపాలన ఫెయిల్ అని చెప్పి మేము మాట అంటున్నాం, నువ్వు ఆ మాట అన్నప్పుడు మేము కూడా చెప్పాల్సి వస్తుంది కొన్ని విషయాలు. ఆనాటి ఆ రోజు సమైక్యాంధ్ర పాలనలోనే మనకు నష్టం జరిగింది కాబట్టి మనం ప్రత్యేకతలకు తీసుకున్నాం. ఈ పడ్డాల నుంచి మాట్లాడిందని చెప్పి ఒక మాట చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. రాజు గవర్నర్ ప్రసంగం అక్కడ నచ్చింది కదా. గవర్నర్ ప్రసంగం 10 సంవత్సరాల నుంచి వచ్చి 9.5 సంవత్సరాలకు నుంచే మేము చెప్పడం జరిగింది. ఈరోజు ఏం జరిగింది అభివృద్ధి అని చెప్పగలిగినాం. ఈరోజు ఆనాడు కట్టిన నాగార్జున సాగర్ కానీ, శ్రీరామ్ సాగర్ కానీ, పోచంపల్లి వాళ్ళు కూడా శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం, వాళ్ళు చేసిన అభివృద్ధిని చెప్పుకున్నారు. విద్యుత్ పై మాట్లాడుతూ ఏమన్నారు ఒకసారి చూద్దాం. కేటీఆర్ గారు మాట్లాడారు విద్యుత్ పై, ఒకసారి వినండి. రవి గారు ఒక మాట ఏమన్నారంటే వివరణ ఇవ్వాల్సి ఉన్నాడు. ఇప్పుడు రేపు ఉంది, మళ్ళీ బుధాపేస్తారు ఉన్నాయి కదా, అప్పుడు వివరణ వస్తారు, అవన్నీ వస్తుంది. విద్యుత్ పై ఆయన అన్నది ఒకసారి విందాం మనం. విద్యుత్ వినియోగం గురించి దేశంలోనే తెలంగాణ మొదటి స్థానాన్ని సాధించిందని పదే ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంది అధ్యక్ష. వినటోడు చెప్పటోడు చెమటోడైనా వినటోనికి ఇంతనైనా ఉండాలని చెవులు వేసుకొని వాళ్ళు చెప్పొచ్చు. విద్యుత్ తలసరి వినియోగంలో తెలంగాణకు మొదటి స్థానం లేదు అధ్యక్ష. పచ్చి అబద్ధాలు చెప్పి బ్రతకాలని చూస్తున్నారు. అబద్ధాల పునాదుల మీద ఏర్పడ్డ పార్టీ, అబద్ధాల పునాదుల మీద అధికారంలోకి వచ్చిన పార్టీ, అబద్ధాల పునాదుల మీదనే పరిపాలన సాగించిన పార్టీ ఈరోజు ప్రతిపక్షంలో కూడా మళ్ళీ అబద్ధాలనే నమ్ముకొని అబద్ధాలనే ప్రాతిపదికన ఇంకా ప్రజల్ని మభ్యపెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. వాస్తవంగా కేంద్ర విద్యుత్ శాఖ ఆధ్వర్యంలోని
సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ వార్షిక నివేదిక 2023 ప్రకారము తెలంగాణ రాష్ట్రం విద్యుత్ తలసరి వినియోగంలో 10వ స్థానంలో ఉంది అధ్యక్ష. గుమ్మిల వడ్లు కొంత తీస్తేనే కదా పిల్లలకు కొంత పెట్టగలిగేది. అందుకే అంటా ఉన్నా అధ్యక్ష, నేను ఇవాళ తెలంగాణ తన ఆర్థిక పరపతిని వినియోగించుకొని బ్రహ్మాండంగా భవిష్యత్తు మీద పెట్టుబడి పెట్టింది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేసింది. మేము ఇవాళ చేసిన ప్రయత్నం వల్ల ఏం జరిగింది అధ్యక్ష? బ్రహ్మాండంగా ఈరోజు 1-2 కాదు అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వ సంస్థలే చెప్తా ఉన్నాయి. తెలంగాణ పర్ క్యాపిటల్ ఇన్కమ్ హైయెస్ట్ ఇన్ ద కంట్రీ అనే మాట స్వయంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్తా ఉంది. ఏ స్టేట్లో లేని పర్ క్యాపిటల్ తలసరి ఆదాయం తెలంగాణదని చెప్తా ఉంది అధ్యక్ష. మరి అప్పు అంటారు, అప్పు చేసి మేము దేని మీద పెట్టినాం అధ్యక్ష? అప్పు అంటారు, ఆస్తుల గురించి చెప్పారు అధ్యక్ష. రైట్ శ్రీనివాస్ గారు, అంటే అప్పుల గురించే మీరు చెప్తారు, ఆస్తుల గురించి చెప్పరు అనేది ఆయన చెప్తున్నమాట. విద్యుత్ మీద చెప్పారు కదా, విద్యుత్ ఆస్తులు ఎంత పెంచారని చెప్పారు కదా. వినండి, విద్యుత్ పై చర్చ జరుగుతుంది, విద్యుత్లో జరిగినటువంటి అవకతవకల గురించి మాట్లాడదామని చెప్పి అనుకున్నాం, మాట్లాడదాం దాని మీద. ఈరోజు ఆయన అనుకున్న రోజు ఆయన అనుకున్న దానికి సమాధానం రావాలంటే రాకపోవచ్చు, సభలో సమయం కూడా కావాలి కదా. ఈరోజు గవర్నర్ గారి ప్రసంగం అయితే ధన్యవాదాలు మెయిన్ ఈరోజు జరిగేది. ఈరోజు ప్రతి దానికి పద్దులపై చర్చ జరిగినట్టు దానికో సమయం పెడదాం అనుకున్నారు. ఆ రోజు చర్చ జరిగింది దాని మీద కూడా. ఈరోజు విధ్వంసం జరిగింది అనకాడ ఆయన అనేది వాళ్ళ అప్పులంటే మిషన్ భగీరథ 60,000 కోట్ల అప్పుతో ఈరోజు నిర్మించారు. ఏదైనా గ్రామాల్లో నీళ్ళు అవుతున్నారు మిషన్ భగీరథ నీళ్ళు, కనీసం స్నానాలు కూడా చేస్తలేరు. స్నానాలు చేస్తే దురదాన్ని అన్ని గ్రామాలు అడిగితే అన్నారు మిషన్ భగీరథ నీళ్ళు వస్తున్నట్టు, నీళ్ళు ఎక్కడ వస్తున్నాయని కొందరు అంటారు, వచ్చినా నీళ్ళు ఆగుతలేమంటున్నారు, ఒకరు స్నానం చేస్తున్నట్టు దురద పెడుతుందంటారు. 60,000 కోట్లు అప్పనంగా ఈరోజు అప్పు తీసుకొచ్చి ఇವರು ప్రజలకు ఉపయోగపడకుండా చేసి ఈరోజు పేద ప్రజలపైన భారం మోపినట్టు కదా. కాళేశ్వరం అద్భుతమైన ప్రాజెక్ట్ అన్నారు. ఈరోజు నాగార్జున సాగర్, నిజాం సాగరు, పోచంపాడు అనేక ప్రాజెక్టులు 60 ఏళ్ళే సేవలు అందిస్తున్నాయి. మీరు కట్టిన 6 ఏళ్ళకి ఈరోజు కుంగిపోయినటువంటి పరిస్థితి ఏర్పడదు కదా. అవినీతి అక్రమాలు కట్టడం కాదు, మీ అనేది అబద్ధం కాదు కదా. ఈరోజు కాళేశ్వరంలో అవినీతి అక్రమాలు జరిగిందన్న మాట వాస్తవమైంది కదా. అన్నారు దగ్గర లీకేజ్ మొదలైంది, అక్కడ కుంగిపోయింది, మీరే రాకపోకలకు బంద్ చేశారు. ఇదే మీ ప్రభుత్వానికి మేధావులలో ప్రజల్లో చర్చ స్టార్ట్ అయింది ఇక్కడే. 10 సంవత్సరాల ఈ పరిపాలన అన్ని వర్గాల ప్రజలు కూడా ఆలోచించారు, ఈ ప్రభుత్వానికి గద్దె దించాల్సిందే. అందుకే మేము అన్నాం ప్రగతి భవన్ బద్దలు కొట్టాలి. ఈరోజు దొరల పరిపాలనకు చరమగీతం పాడాలి, జమీందారుల పరిపాలన చరమగీతం పాడాలి, ప్రగతి భవన్ను పేద ప్రజలకు అందజేస్తామని చెప్పండి మాటలు కూడా రేవంత్ రెడ్డి గారు, మా సోనియా గాంధీ గారు కూడా సందేశం పంపారు. రాహుల్ గాంధీ గారు మా వేళాలు కూడా ఉన్నారు, దొరల తెలంగాణ కావాలన్నా ప్రజల తెలంగాణ కావాలని. నినాదమే అది కదా. మేము ఎందుకు చెప్తున్నాం అంటే ఆ అంశంలోనే మీ ప్రజలు చెప్పగలుగుతున్నాం. ప్రగతి భవన్ను ఈరోజు పేద ప్రజలకు ప్రజా దర్బారు పెట్టినాం, ప్రజావాణిగా మార్చినాం. పేరు ఏదైనప్పుడు కూడా పేద ప్రజలందరూ కూడా ఈరోజు ప్రగతి భవన్కు వచ్చి వాళ్ళు ఉన్నన్ని రోజులు విలాసవంతంగా ఏ విధంగా గడిపారో చూసేటువంటి కార్యక్రమం కూడా గమనిస్తున్నారు. ఒక్క నిమిషం హరీష్ గారు, మీ దగ్గర కూడా మిషన్ భగీరథ నీళ్లు రావట్లేదా? అసలు దానివల్ల ఉపయోగమే లేదా స్కీమ్తో? అస్సలు ఉపయోగం లేదు, అస్సలు ఉపయోగం లేదు. అసలు మిషన్ భగీరథ అనేది డబ్బులు దండగ పెట్టడమే. మా దగ్గర 2 నియోజకవర్గాలు కలిపి 1,500 కోట్లు ఖర్చు పెట్టారు, ఆసిఫాబాద్ మరియు సిర్పూర్. అసలు ఒక్క గ్రామానికి కూడా సరిగ్గా నీళ్ళు రావట్లేదు. కాగజ్నగర్ పట్టణంలో మురికి నీళ్ళు, బురద నీళ్ళు. గతంలో మేము పెద్దవాగు నుంచి ఆర్డబ్ల్యూఎస్ స్కీము లేకపోతే పట్టణ డ్రింకింగ్ వాటర్, అర్బన్ డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ద్వారా నీళ్లు బ్రహ్మాండంగా వచ్చాయి. ఈ మిషన్ భగీరథ వచ్చిన తర్వాత నీళ్లు తాగలేని పరిస్థితి. గోకుడు అందరికి స్కిన్ ఎలర్జీస్, వేస్ట్ ఆఫ్ మనీ. అసలు మిషన్ భగీరథ అనేది వాళ్ళ అవసరార్థం పెట్టిన పథకం మేమే కాదు, మొత్తం 119 నియోజకవర్గాల్లో అదే పరిస్థితి. రవి గారు విన్నారు కదా, అంటే మొత్తానికి ఓవరాల్గా ఈ చేసిన అవినీతి అప్పులతో అసలు ఏమీ చేయలేదు అనే అభిప్రాయం ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. బీఆర్ఎస్ నేతలు ఇంకా కొంచెం బయటకు రాలేదు, వాళ్ళని తీసుకోవడానికి లైవ్లో ట్రై చేస్తున్నాం, అందుబాటులోకి రావట్లేదు. వాళ్ళు మీరే చెప్పాలి. ఇప్పుడు వాళ్ళు అటాకింగ్ మోడ్ లో ఉంటారు కదా, అదే కొంచెం తీవ్ర స్థాయిలో జరుగుతుంది. ఒకటి నిజం, ఇప్పుడు కౌంట్ డౌన్ గురించి కూడా ప్రకటించారు కేటీఆర్ గారు. అప్పుడే 100 రోజుల్లో కౌంట్ డౌన్ మొదలవుతుందన్నారు. అంటే ఒక 6 months థియరీ పెట్టుకుందండి బీఆర్ఎస్ బీజేపీలో. ఈ 6 నెలల థియరీ ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు. ఒక ప్రభుత్వం ఎన్నికైన తర్వాత ఇది 6 నెలలే ఉంటుంది, 3 నెలలే ఉంటుంది అని చెప్పడం ఎందుకు జరుగుతుందో అదేం ప్రజాస్వామిక స్ఫూర్తి కాదు. తప్పకుండా ప్రభుత్వాన్ని పని చేయనివ్వాలి, తప్పులు విమర్శించాలి. అలాగే కొత్తగా అధికారంలోకి వచ్చిన వాళ్ళు కూడా గతాన్ని పూర్తిగా మనం తుడిచేస్తాము అంటే అది కుదిరేటటువంటి కథ కాదు. నిర్దిష్టంగా తప్పులు ఎత్తి చూపడం, ప్రజాస్వామీకరణ అనేది
ముఖ్యంగా గత ప్రభుత్వం మీద వచ్చిన విమర్శ కాబట్టి ప్రజాస్వామ్య పద్ధతులను పాటించడము, ఆ విధంగా పరస్పర సహకారంతో రాష్ట్రం కోసం కూడా ఉమ్మడిగా నిలబడడం అన్నది కూడా ఒక ఎజెండాలో ఉండాలి. మీరు ఒకటి చూసారా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు ఆ వెనకున్న దానం నాగేందర్, లేకపోతే తలసాని శ్రీనివాసు, తర్వాత కడియం శ్రీహరి, ఇలా వరుసగా పేర్లు చెప్పారు. అలాగే వాళ్ళు కూడా కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళ పేర్లు చెప్పారు. దాన్ని బట్టి మనకు తెలిసేదేంటి, బీఆర్ఎస్ కొత్తగా వచ్చింది, కానీ ఈ నాయకులందరూ అన్ని పార్టీల్లో ఉండి అన్ని రకాల దశల్లో భాగంగా ఉన్నవాళ్లే. కాబట్టి ఉమ్మడిగా ఎలా ముందుకు పోవాలి. అదృష్టవశాత్తు ఈసారి మీ స్టూడియోలో ఉన్న ముగ్గురు కొత్త వాళ్ళలాగా 50 మంది వరకు కొత్త వాళ్ళు ఉన్నారు. అది కూడా ఒక స్వాగతించదగిన పరిణామం. కాబట్టి అలాంటి ఒక నూతన కొత్త తీర్పు స్ఫూర్తితో 51 కొత్త తీర్పు స్ఫూర్తితో మనం అభివృద్ధి వైపు వెళ్లాల్సి ఉంటుంది. తప్పులుంటే ఒప్పుకోవడానికి, దిద్దుకోవడానికి ప్రజాస్వామ్యంలో వెనకాడాల్సిన పర్లేదు. అలాగే విమర్శ ఒకవైపే ఉంటుంది. ఇంకా ఓడిపోయారు కాబట్టి రేవంత్ చెప్పిన ఒక లెక్కను మటుకు తప్పు పట్టాలి. 49కి ఏమి విలువ ఉండదు, 51కే విలువ. ఈ 49 0 అయిపోతుంది అని అది కూడా ప్రజాస్వామ్యంలో కుదరదు. 49కి 49 అంత ఉంటుంది, 51కి 51 అంత ఉంటుంది. కాబట్టి వారు అట్లా అంటానికి కారణం ఉంది నాన్న, వారు అంటానికి కారణం ఉంది. ఆయన ఏమన్నాడు కేటీఆర్ గారు అంటే, మేము 39, 8 బీజేపీ, తర్వాత ఎంఐఎం కలుపుకొని మేము ఉన్నాము అని మీకు మాకు ఎంత తేడా అని చెప్పగలిగిండు. మీరు 65 అంటే సిపిఐని మాగలిపి లేదు అక్కడ ఆ కోణంలో అన్నాడు. మెజార్టీ ఉంది కదా అని చెప్పడానికి ప్రయత్నించిండు. ఆ ఉద్దేశం మెజార్టీ ఉంది కదా అని చెప్పడానికి ప్రయత్నించి మీరు వాళ్ళు కలుపుకుంటారు, అది ప్రజాస్వామ్య స్ఫూర్తి కాదని చెప్పడానికి ప్రయత్నం చేసిండు. ఈరోజు 49 అంటే 51 ఉన్నవారు గెలిచినట్టు కదా, అది 50% ఎక్కువ ఉన్న ఆ కోణంలో చెప్పింది తప్ప వాళ్ళు వ్యక్తిగతంగా విమర్శను కాదు. అట్లాంటి కేటీఆర్ ముందండి మాట విమర్శ ఒకరి మీద కాదు, పట్టువిడుపుతో వాళ్ళకి కూడా భాగం కల్పించారు. కేటీఆర్ అన్నాడు ఆ మాట, రేవంత్ రెడ్డి గారు అనలేరు. కేటీఆర్ గారు ఆ మాట అన్నాక రేవంత్ రెడ్డి విడమని చెప్పిండు. అన్న కేటీఆర్ గారు ముందు ఆ మాట అన్నాడు, మేమే తక్కువ లేము, 39 8 బీజేపీ 7 ఎంఐఎం అని చెప్పుకుంటూ అటువైపు మీరు 64 5 అని చెప్పింది. కాబట్టి మేము ఆ మాట వారు తీసుకురావాల్సి వచ్చింది తప్ప అక్కడ విమర్శగా కాదు, అది ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పిండు. ఒకటి ఎక్కువ నేను అంటున్నా, ఆయన ఎందుకు అన్నారు, ఈయన ఎందుకు? ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి కూడా ఒక్క సభ్యుడే ఉంటే కూడా మన అభిప్రాయం అయితే వినాల్సి ఉంటుంది, దాన్ని కూడా తీసుకొని పోవాల్సి ఉంటుంది. ప్రజాస్వామ్యం అంటేనే ప్రతిపక్షం అధికార పక్షం రెండు కలవాలి, కలిస్తేనే బలంగా ఉండాలి. ప్రతి నాయకుడు ఉంటేనే నాటకం రక్తి కడుతుంది. రైట్. ఇంకొక రవి గారు ఇంకొక 2-3 అంశాలపై కూడా ఇదే మాటల యుద్ధం, వాగ్వాదం జరిగింది. అది కూడా మనం ఒకసారి చూసి ఆ తర్వాత కంక్లూడ్ చేద్దాం చర్చని. రైతు బీమా మీద కూడా ఏమన్నారో ఒకసారి చూద్దాం. 8,000 చిల్లర రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఎన్సీఆర్బి లెక్కలు చెప్తున్నాయి అధ్యక్ష. వీళ్ళ లెక్కల ప్రకారము నెంబర్ ఆఫ్ క్లెయిమ్స్ వచ్చేసి, నెంబర్ ఆఫ్ డెత్స్ వచ్చేసి 1,21,965. ఇప్పటి వరకు వాళ్ళకు వచ్చింది 1,19,081. అంటే 2018 నుంచి 2023 ఆగస్టు నెల వరకు 1,21,000 మంది రైతులు చచ్చిపోయినరు. ఏ వయసు ఉన్న వాళ్ళు? 18 సంవత్సరాలు పైబడిన వాళ్ళు, 60 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళు. అంటే ఇవి ప్రభుత్వం చేసిన హత్యలు కాదా అని నేను అడుగుతున్నా అధ్యక్ష. ఇదా రైతు ప్రభుత్వం? రైతు చనిపోతే తప్ప 5 లక్షల రూపాయలు ఇవ్వమని రైతు చావుకు 5 లక్షలు వెలగట్టిన ఈ ప్రభుత్వం సిగ్గు లేకుండా ఇంకా మాట్లాడుతుందనంటే ఏం అర్థం చేసుకోవాలి? నేను నిజంగానే సిగ్గుపడుతున్నా సార్. ఎందుకంటే పంట బీమాకు రైతు బీమాకు తేడా తెలియని వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నందుకు నేను నిజంగానే సిగ్గుపడుతున్నాను. పంట బీమాకు రైతు బీమాకు తేడా తెలియని వ్యక్తి మీ గొప్ప నాయకుడు, గొప్ప ముఖ్యమంత్రి. అధ్యక్ష, నేను ఒకటే మాట అంటా ఉన్నా అధ్యక్ష, వారు పర్సనల్గా చాలా దారుణంగా ఒక ముఖ్యమంత్రిలాగా కాకుండా ఏదో పిసిసి అధ్యక్ష పదవుల్లో అక్కడ గాంధీ భవన్లో కూర్చుని ఒక ప్రెస్ మీట్లో మాట్లాడినట్టు స్వీపింగ్ రిమార్క్స్. అధ్యక్ష, ఇవాళ ఆయన ఒక గౌరవమైన రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నారు. రైట్. మొత్తానికి ఒకరినొకరు టీజింగ్, ర్యాగింగ్ చేసుకున్నట్టు కనిపిస్తుంది. అంతేకాదు శాండ్ మాఫియా, మీ జిల్లాలోనే జరిగిన శాండ్ మాఫియా మీద కూడా చాలా ఇంట్రెస్టింగ్ చర్చ అయితే జరిగింది. అక్కడ ఒకరిపై ఒకరు వ్యక్తిగత దాడి కూడా చేసుకున్నారు. అది కూడా ఒకసారి చూద్దాం. అడగదలుచుకున్న అధ్యక్ష, ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక దోపిడీలో వాళ్ళ పాత్ర లేదా? లక్షలాది వేలాది లారీలలో ఇసుక దోపిడీకి పాల్పడుతుంటే నేరెళ్లలో, సొంత నియోజకవర్గంలో నేరెళ్లలో
ఇసుక దోపిడీకి పాల్పడుతుంటే ఇసుక లారీలు దళితుల మీద ఎక్కించి తొక్కి చంపుతుంటే ఆ దళితులు నిరసన తెలిపినందుకు ఇసుక దోపిడీలో నేరెళ్లలో నిరసన తెలిపిన దళితులను పోలీసులను పెట్టి నిర్బంధించి పోలీస్ స్టేషన్లో పెట్టి కరెంటు షాకులు పెట్టి సంసారానికి పనికి రాకుండా హింసించినందుకు ఇసుక దోపిడీకి పాల్పడి ఇసుక లారీలతో దళితులను తొక్కిచ్చి చంపించినందుకు ప్రశ్నించిన దళితులను పోలీస్ స్టేషన్లో పెట్టి పోలీస్ కరెంటు షాకులతో 2004 నుంచి 14 వరకు 2004 నుంచి 14 వరకు శాండ్ మీద ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో వచ్చిన ఆదాయం మొత్తం రాష్ట్రానికి సమకూరిన ఆదాయం 39.5 కోట్లు అధ్యక్ష. అంటే సంవత్సరానికి 4 కోట్ల ఆదాయం కూడా రాలే. అదే 2014 నుంచి 2023 వరకు అధ్యక్ష ఈ రాష్ట్రానికి శాండ్ మీద వచ్చిన ఆదాయం 5,000 కోట్ల పైచిలకు అధ్యక్ష. 4 కోట్లు కూడా ఆదాయం లేని నాడు శాండ్ మాఫియా ఎవరు సార్? కాంగ్రెస్ పార్టీదా? కాంగ్రెస్ పార్టీల జేబులు నాయకుల జేబులు నిండినాయా? ఎవరి జేబులు నిండినాయండి? ఆనాడు శాండ్ ఆదాయం ఎక్కడ? రైట్ ఆదిశ్రీనివాస్ గారు, ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇది చాలా. 4 కోట్ల ఆదాయం వచ్చింది ఏడాదికి, ఇప్పుడు 5,000 కోట్ల ఆదాయం 10 ఏళ్లలో, అంటే 400 కోట్లు ప్రతి ఏడాది. ఇసుకకు తెలంగాణ రాకెట్ట ముందు 15 ఏళ్ల క్రితం మీరు కూడా పల్లెటూరు నుంచి వచ్చారు, నేను కూడా పల్లెటూరు నుంచి వచ్చిన. మన ఇల్లు నిర్మించుకుందాం అంటే 150 రూపాయలకి ఇసుక ట్రిప్ వస్తుండే. ఆ రోజు ఇసుక మీకు మాఫియా కాదు, ఇసుకను ఎవరు ఇల్లు నిర్మించుకుంటుంది తప్ప పట్టణానికి తరలిపోలే. అప్పుడు మన గ్రామాల్లో నుంచి పట్టణాలు తరిపోలే, సిరిసిల్ల నుంచి పట్టణం తరిపోలే, వేమలో నుంచి పట్టణాలు తరలిపోలేదు. ఆ రోజు మన గ్రామాలలో 10 సంవత్సరాల క్రితం మీరు ఇల్లు నిర్మించుకుందాం అంటే 150 రూపాయల ట్రిప్పు, 250 రూపాయల సంఘటనలు ఉన్నాయి. ఈ రోజు ఇసుక ఎప్పుడైతే హైదరాబాదులో మహానగరానికి అవసరం పడ్డప్పటి నుంచి వెళ్ళి ఈ కార్యక్రమం జరిగింది కాబట్టి సిరిసిల్ల నుంచి ఎర్లీ మార్నింగ్ 1000 లారీల ఇసుకను తరలిపోతుందని చెప్పని మేము అనేక సార్లు కూడా మేము వినతి పత్రాలు ఇచ్చినాం, ధర్నాలు చేసినాం, రాష్ట్రాలు చేసినాం. నేరల ఘటనే సాక్ష్యం దానికి రాష్ట్ర వ్యాప్తం మీరా కుమార్ గారు కూడా వచ్చి, మా పొన్న ప్రభాకర్ గారు, రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడారు. అంటే ఇప్పుడు వారి నేరల ఘటన అనేది ఎందుకు జరిగింది? ఇసుక మాఫియా వాళ్ళని కదా. ఈరోజు దానికి అంకెలు ఈరోజు 5,000 కోట్లు రాబడి చూపిస్తుండు, కానీ దాని వెనుక జరిగినటువంటి మరో 5,000 10,000 సంబంధించిన అవినీతి అక్రమాలు చెప్పేటువంటి కార్యక్రమం లేదు. ఇప్పుడు వనరులు ఒక చోటు నుంచి మరొక చోటుకు వనరులు తీసుకుపోవడానికి కూడా కరెక్ట్ కాదు కదా. ఆనాడు ఎందుకు రాలేదంటే ఆనాడు ఇసుక అవసరం మళ్ళీ ఇంతగానం. మీకు 10 సంవత్సరాల క్రితము 15 సంవత్సరాల క్రితం ఇంత ఇసుక అవసరం పడలేదు. గ్రామాల్లో ఇంటిని మనం చేసుకుంటూ వాడు తెచ్చుకుని నేను కదా. నాకు కూడా 91 నుంచి 95 వరకు నేను జిల్లా పరిషత్ రేఖందుకు ట్రాక్టర్ ఉండే. అప్పుడు 150 రూపాయలకే మేము ఇసుకను పంపించేవాళ్ళం. మీరు గ్రామాల్లో ఎవరైనా చెప్తారు. తర్వాత 200 అయింది, 300, 500. ఏకంగా ఇప్పుడు వేలాల్లోనే 3,000 నుంచి 3,500 పరిస్థితి వచ్చింది. వీళ్ళ పేదలకు ఉపయోగపడే విధంగా స్కీమ్స్ తీసుకెళ్ళలేరు. ఈరోజు తప్పనిసరిగా ఇసుక మీద కూడా విధానం రేవంత్ రెడ్డి గారు ఏం ఆలోచిస్తున్నారు చూడాలి. మా ప్రభుత్వం కూడా పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉంది. తలాపన మానేరు ఉంటుంది, తలాపన మూనవ ఉంటుంది. ఇల్లు నిర్మించుకుంటే 3,000 రూపాయలకు ట్రిప్పు. అంటే అది కేటీఆర్ గారు అక్కడ చేయలేకపోయిండు. మేము దాని మీద కూడా మాట్లాడదాం ఏం చేస్తే బాగుంటుంది. ఇసుకలో అవినీతి అక్రమాలు జరిగిన మాట 100కి 100 రూపాయలు వాస్తవం. మీరు క్లిప్పింగ్లు ఇవ్వేసినట్టుగా దాని మీద విచారణ చేపిస్తారా ప్రభుత్వం? నేను ఒక విషయం చెప్తున్నా. సిరిసిల్లలో 1000 ట్రిప్పుల ఇసుకకు సంబంధించిన డంపు నేను జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా ఎస్పీ గారికి చూపించి మరి మీరే అధికారంలో ఉన్నారు, అధికార పార్టీ ఎమ్మెల్యే కూడా తప్పనిసరిగా ఇసుక మీద సమగ్రమైనటువంటి ఇంతకుముందు అదే చెప్తున్నా. ఇసుకని స్వయంగా ఇసుక డంపు దగ్గరకు చూపించినా అధికారులు పట్టించుకోలేదు రోడ్డు ఉన్నప్పుడు. అందుకే చెప్పింది కదా ఇసుక అవినీతి అక్రమాలు జరిగింది మీ కాలంలో చెప్పని. ఓకే, మనతో శ్రీధర్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ నేత మనకు అందుబాటులో ఉన్నారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడదాం. శ్రీధర్ రెడ్డి గారు, ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు ఉన్నారు, బీజేపీ ఎమ్మెల్యే హరీష్ పాల్వాయి గారు ఉన్నారు. మీ పార్టీ ఎమ్మెల్యేలు ఇంకా కొంత అధికార పక్షం మూడు నుంచి బయటకు వచ్చినట్లేదు, చర్చలకు రావడానికి కూడా అంత సుముఖంగా లేరు. అందుకే మిమ్మల్ని తీసుకుందాం. శ్రీధర్ రెడ్డి గారు, ఈరోజు అసెంబ్లీలో జరిగిన సమావేశాలు మీరు చూసే ఉంటారు, ఎలా సాగాయి ఏంటి? వ్యక్తిగత విమర్శలు ఎక్కువ కనిపించాయి. విమర్శ లేదండి, వాస్తవాలు చెప్పినామంటే. ఇప్పుడు ఇవాళ అనేకమైనటువంటి హామీలు ఇచ్చినారు, 37 పేజీల మేనిఫెస్టో ఇచ్చారు. ఆ హామీలన్నీ కూడా విత్ ఇన్ నో టైం ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పినారు. అధికారంలోకి వచ్చిన 2 రోజులలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పినారు. ఇవన్నీ నమ్మిన ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసినారు, మోస్ట్లీ ఇన్ ది రూరల్ లొకేషన్స్. అవన్నీ చేయకుండా ఇప్పుడు 2 హామీలు మాత్రమే చేస్తాము, అవి కూడా సగం చేస్తాము, మిగతా వాటికి డిస్కంలో 85,000 కోట్ల అప్పులు ఉన్నాయి, సివిల్ సప్లైస్ లో 56,000 కోట్ల అప్పులు ఉన్నాయి, లేకపోతే ఇంకోటి అని చెప్పేసి లెక్కలు చెప్తున్నారు, మీనమేషాలు లెక్క పెడతా ఉన్నారు.
అంటే ఏం ప్రిపరేషన్ లేకుండా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద అవగాహన లేకుండా నోటికొచ్చిన మాటలు మాట్లాడి ఓట్లు వేయించుకున్నటువంటి విషయాన్ని మనం ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు. అదే విషయాన్ని లెక్కలతో సహా ఇవాళ కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, మిగతా మా శాసనసభ్యులు కానీ శాసనసభ వేదికగానే నిజాలేంటో ప్రజలకు తెలియజెప్పే ప్రయత్నం చేసినాము. డిస్కమ్ల విషయానికి వచ్చినప్పుడు, రాష్ట్ర విద్యుత్ వ్యవస్థకు సంబంధించిన విషయాలు వచ్చినప్పుడు అప్పులు ఉన్నాయని వీరు చెప్తే అప్పులతో పాటు ఆస్తులు ఎన్ని ఉన్నాయనే విషయాన్ని చెప్పినాము. గతంలో స్థాపిత విద్యుత్ కెపాసిటీ ఏముందో చెప్పాము, ఇప్పుడు ఏముందో చెప్పాము. మీరున్నప్పుడు లోటు ఎట్లా ఉండే విద్యుత్, ఇవాళ సర్ప్లస్ ఎట్లుందో చెప్పినాము. వచ్చే సంవత్సరానికి 25,000 మెగావాట్లకు ఎట్లా చేరుతుందో చెప్పినాము. అదే సమయంలో సివిల్ సప్లైస్ లో మీరు 56,000 కోట్ల అప్పులు ఉన్నాయని చెప్తే స్టాక్స్, రిసీవబుల్స్ కలిపి దగ్గర 47,000-50,000 కోట్లు ఉన్నాయని చెప్పినారు కేటీఆర్ గారు. దీస్ ఆర్ ద ఫ్యాక్ట్స్ విత్ ద నెంబర్స్. వాటిని కూడా కనీసం వాటిని ఎదుర్కొనే ప్రయత్నం అధికార పక్షం చేయలేదంటే ఇవాళ వాళ్ళ పరిస్థితి ఏందో అర్థమవుతోంది. ఐటీఆర్ సంబంధించిన విషయాలు చెప్పారు. బేసిక్ ఏంటంటే ఈ ప్రభుత్వం ఇంకా కూడా పూర్తి స్థాయి విషయాలు తెలుసుకోకుండానే అవగాహన రాయించడంతో, అనుభవ రాయించడంతో లెక్కలు చెప్తా ఉన్నారు. అంటే శ్రీధర్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చిందే మొన్న కదా, మీరు ఆగలేకపోతున్నారా వాళ్ళని విమర్శించకుండా? దీంట్లో ఆగిపోవడం ఏం లేదు మన కళ్యాణ్ గారు. దీంట్లో మేమేమన్నా కొత్త విషయాలు అడగట్లే. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పోయిన 8 రోజులలో మీరు పత్రికల ముఖ్యంగా ఒక్క నిమిషం మీరు ఏదైతే 100 రోజుల్లో చేస్తున్న హామీలకు సంబంధించి పోయిన 7 రోజులుగా పత్రికల్లో వస్తున్న వార్తలు, మీ కేబినెట్ సమావేశంలో వచ్చినటువంటి విషయాన్ని శ్రీధర్ బాబు గారు బ్రీఫ్ చేసిన విషయాలు, మీ మందుల రివ్యూల తర్వాత పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు, వీటన్నింటిని బేస్ చేసుకొని వాళ్ళ అసెంబ్లీలో చెప్పిన విషయాలని బేస్ చేసుకొని మాత్రమే మాట్లాడడం తప్పితే మీరు పని చేయలేదని అనలే. మీరు చెప్పిన విషయాలు తప్పు, వాస్తవ దూరం అని చెప్పాం. ప్రజలకు చెప్తున్నటువంటి లెక్కలు తప్పు, ఉన్నది వేరు అని చెప్పాం. ఏం చేశామో ఎక్స్ప్లెయిన్ చేశాం. మీరు బ్రహ్మాండంగా పని చేయాలి. ఆల్రెడీ మీకు 3rd మీరు గవర్నమెంట్ వచ్చింది, 9th ఎఫెక్టివ్ గా స్టార్ట్ చేసినారు. 17th మార్చ్ కల్లా క్లోజ్ చేస్తారు 100 రోజులు. కాబట్టి మీరు త్వరగా కంప్లీట్ చేయండి అని మాత్రమే చెప్పారు తప్పితే మిమ్మల్ని ఎక్కడ కూడా మేము అన్న తర్వాత అన్నాడు 100 రోజులు ఉందన్నప్పుడు ఆ మాట అన్నారు వారు. కానీ శ్రీధర్, ఇప్పుడు మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు కాలేదు కాబట్టే ప్రజలు మాకు అవకాశం ఇచ్చారనేటువంటి కోణం చర్చ జరుగుతున్నప్పుడు, మేము ఇచ్చిన ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకొని ప్రజలకు ఇది కర్ణాటకలో 5 గ్యారెంటీలు ఇచ్చినాం, 100 రోజులు అమలు చేస్తాము, చేసినాం. ఇక్కడ కూడా 6 గ్యారెంటీ అమలు చేస్తాము, చేస్తాం 100 రోజుల లోపల. అందులో ఏమాత్రం అనుమానం లేదు. మీరు ఎవరు శేషపీసలు ఎక్కువ అవసరం లేదు. ఒకటేనుకోండి, ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభం చేసినాం, 10 లక్షల రూపాయలు రాజు ఆరోగ్య ప్రారంభం చేసినాం. రేపు మళ్ళీ ఒకటి ఈ విధంగా ఈ 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటి కూడా అమలు చేస్తాం. పేద ప్రజలకు కనెక్ట్ అయ్యేటువంటి పథకాలు ఇవన్నీ కూడా. ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత పేద ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఏమి అందలేవు కాబట్టి ఈ సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఈరోజు మా క్యాబినెట్లో ఉన్న మంత్రులు ఇప్పుడు ఆ రోజు వివిధ హోదాల్లో అందరూ కలిసి కూర్చుని చర్చించి ఈరోజు మేనిఫెస్టోను రూపొందించి పెట్టడం జరిగింది. చూడండి, మీరే ఈరోజు చెప్పినాం కదా, మీరు లెక్కలు అంటారు కదా, ఒక్కొక్క లెక్క చిట్టా విప్పుతాం, ఎందులో ఎంత జరిగింది, అవినీతి అక్రమాలు ఎన్ని అప్పులు ఉన్నాయి, అన్నింటినీ కూడా చెప్పడం జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారు అన్నారు, అప్పుడే తొందర ఎందుకు, ఇంకా ముందుంది, తప్పనిసరిగా ప్రతిదీ లెక్క చెప్తాం, ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పిన భావన కూడా సభానాయకుడు గారు చెప్పారు. ఒక్క నిమిషం కళ్యాణ్, నేనేం చెప్పదలుచుకున్నానంటే, మీరు చెప్పిన అంశాన్ని నేను ఖండించట్లేదు. మీరు 100 రోజులు అనే విషయాన్ని ఇప్పుడు చెప్తున్నారు, కాదనట్లేదు. కానీ 2 రోజే రుణమాఫీ చేస్తామన్న విషయాన్ని రాహుల్ గాంధీ గారు చెప్పారనే విషయాన్ని మీరు చెప్పట్లేదు. సరే ఫైన్, మా ప్రభుత్వం పోయిన 9 సంవత్సరాల్లో 39,000 కోట్ల రుణమాఫీ చేసింది. ఇంకా కొంత పెండింగ్ ఉంది, మీరు చేయాలని కోరుకుంటున్నాం. మీరు ఇచ్చినటువంటి అన్ని 6 హామీలు, వాటితో పాటు 37 పేజీల మేనిఫెస్టోలో ఉన్న అన్ని అంశాలని పూర్తి స్థాయిలో అమలు చేయాలి. బ్రహ్మాండంగా మీరు మీరు ప్రభుత్వం 39,000 కోట్లు ఇచ్చామని చెప్పాను నేను. ఒక్క నిమిషం శ్రీధర్ గారు, ఒక్క నిమిషం. హరీష్ గారు, అధికార ప్రతిపక్షాల మధ్య బీజేపీ రోల్ ముందు ఎలా ఉండబోతుంది అసెంబ్లీలో? మేము ప్రతిపక్ష రోలా మీది, అధికార పక్ష రోలా మీది, ఎలా ఉండబోతుంది? ఒక మెంబర్ ఎక్కువ, 100% ప్రతిపక్షం, 100% ప్రతిపక్షమే. ఇప్పుడు 2 అంశాలు వీళ్ళు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు రైతు బీమా వల్ల రైతులు చనిపోయారంటారు, అది శుద్ధాబద్ధం అండి. అది రైతు బీమా మేము చెప్తాము, ఇప్పుడు మేము ఫీల్డ్లో ఉండి పనిచేసే వాళ్ళం. రైతు బీమా ఇస్ అ గుడ్ స్కీమ్ యాక్చువల్లీ. అట్లా అడవులో మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇదొకటి. ఇంకొకటి,
ఇవాళ టీఆర్ఎస్లో ఇవాళ కేసీఆర్ గారు లీడర్ ఆఫ్ అపోజిషన్. ఇవాళ మాట్లాడే అవకాశం ఎవరికి వచ్చింది? కేటీ రామారావు గారికి, హరీష్ రావు గారికి. ఇంకా పెద్దలు ఎంతమంది ఉన్నారు? ఇవాళ కడియం శ్రీహరి గారు ఉన్నారు, పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు, ప్రశాంత్ రెడ్డి, చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎందుకు అవకాశం ఇవ్వరు? మీరు కుటుంబ పాలన వాళ్ళు విమర్శలు చేస్తూ ఉంటే మీరు దాన్నే ఎమ్యులేట్ చేసే ప్రయత్నం ఎందుకు చేయాలి? మిగతా వారికి ఎందుకు అవకాశం ఇవ్వద్దు? సేమ్ లాస్ట్ టైం మీరు ఓడిపోవడానికి ఏదైతే కారణాలు ఉన్నాయో అవి మీరు రెక్టిఫై చేసుకోకుండా వాటిని మళ్ళీ అమలు చేస్తే మీరు ఆ ప్రతిపక్ష హోదా కూడా ఉండదు మీకు. హరీష్ గారు మీరు బాగా చెప్పారు, కానీ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా వివరించారు. హరీష్ గారు మీరు బాగా చెప్పారు. అక్కడ కాంగ్రెస్ పార్టీకి ఎల్పీ లీడర్ ఉన్నాడు, బీఆర్ఎస్కి ఎల్పీ లీడర్ ఉన్నాడు, బీజేపీ ఎల్పీ లీడర్ గతంలో లేడు, ఇప్పుడు లేడు. అసలు మీ ఎల్పీ లీడర్ ఎవరు ఉంటాడు? లెజిస్లేచర్ పార్టీ. దానికి ఎందుకు ఇంత జాప్యం? ఎన్నుకుంటామండి. అదే దానికి ఇంత లేట్ ఎందుకు? గత సెషన్ లో కూడా లేదు, మీకు తెలుసా? ఆ విషయం మీకు తెలుసా? తెలుసు. మీరు మాకు టైం ఇవ్వండి కళ్యాణ్ గారు. ఆ రోజు మేము లెజిస్లేచర్ పార్టీ లీడర్ని ఎన్నుకుంటాం. అంటే మీ పార్టీలో ఉన్న అంతర్గత విభేదాల వల్లే గతంలో ఇవ్వలేదు, ఇప్పుడు కూడా అదే పరిస్థితి అని రవి గారు అంటున్నారు. మరి లేదు, మేము అందరం ఒకదాన్ని. గతంలో జరిగి ఉండవచ్చు, కానీ ఇప్పుడు అట్లా లేదండి. అది అప్రస్తుతం. అది మ్యాగ్నిఫై చేసి చూడాల్సిన అవసరం లేదు. మేము త్వరలోనే వెరీ సూన్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ అవర్ ఫ్లోర్ లీడర్ అండ్ డెప్యూటీ ఫ్లోర్ లీడర్. ఏమైనా కానీ ఒక విషయం కనిపిస్తుంది, రేవంత్ రెడ్డి ఒక విధంగా నామినేటెడ్ లీడరు ఈ పార్టీ యూనిట్గా ఉండదు అని చెప్పే ఒక పెద్ద ప్రయత్నం బీఆర్ఎస్ వాళ్ళు పదే వాళ్ళు చేస్తున్నారు. అటువైపు ఉన్నదేమో అది కుటుంబ పాలన తప్ప అసలు అది తెలంగాణకు సంబంధం లేదని చెప్పడానికి వీళ్ళు ట్రై చేస్తున్నారు. ఇక్కడే ప్రజల తీర్పును గౌరవించడం అనేది అప్పుడైనా ఉండాలి. కాబట్టి ఆ తీర్పు మాట ఇచ్చిన వాళ్ళు దాన్ని అమలు చేయడం, దానికి సంబంధించిన చర్చ, విధానపరమైన చర్చ జరగడం, తప్పులు సమీక్షించుకోవడం. అంతేగాని ఈ ఆదిలోనే దీన్ని కనుక ఇంత క్లైమాక్స్ ను తీసుకెళ్లిపోతే ఒకరినొకరు అనుకోవటం అనేది అది ఆ తర్వాత ఇంకా దాదాపు చర్చ ఇంకా దాని చుట్టే తిరిగే అవకాశం ఉంటుంది. సో మనం పాయింట్స్ మీద, పాలసీస్ మీద ఫోకస్ చేయాలని చెప్పి ఆలోచించాలి. ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఈ రోజు అసెంబ్లీలో చర్చ జరిగింది, చాలా పెద్ద ఎత్తున జరిగింది. ఒక ఆలోచన కళ్యాణ్ గారు, రవి గారికి ఒక ఆలోచన నేను షేర్ చేయాలనుకుంటున్నాను. చెప్పండి హరీష్ గారు. కొత్తగా ఎన్నికైన వాళ్ళు 51 మంది ఉన్నారు. అవును. అందులో ప్రొఫెషనల్స్ డాక్టర్స్ 15 మంది. హరీష్ గారు కూడా డాక్టరే. చాలా మంది 4 ఆర్థోపెడిక్ సర్జన్స్. అసలు ఒక చాలా మంది యంగ్ లీడర్స్ కి అవకాశం వచ్చింది. వీళ్ళని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే సభలో ప్రజాస్వామ్యం పరిడవిల్లుతుంది. నేను స్పీకర్ గారికి వాళ్ళ లెటర్లు రాసిచ్చాను. వీఆర్ 51 మెంబర్స్ సార్, కైండ్లీ గివ్ అలాట్ టైమ్ టు న్యూ మెంబర్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కటింగ్ అక్రాస్ పార్టీ లైన్స్ కు సంబంధం లేకుండా మీరు అందరికీ యంగ్ పీపుల్కి అవకాశం ఇవ్వండి. అర్థవంతమైన చర్చ నడుస్తుంది. జనాలు సగం మంది కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చారంటే మీరు స్పీకర్ కి ఇవ్వడం కాదు, మీ పార్టీ అధ్యక్షుడికి ఇవ్వండి, ఎల్పీ లీడర్ గా ఒక యంగ్ చేయమనండి, అప్పుడు ఇంకా బాగుంటుంది. చెప్తాం 100%. మీరు ఇచ్చిన సలహాని మేము స్వీకరిస్తున్నాం. వి విల్ ప్రెజెంట్ ఇట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ పార్టీ ప్రెసిడెంట్. రైట్. హరీష్ గారు, మేజర్ గా ఇవాళ ఇంట్రెస్టింగ్ చర్చ ఒకటి జరిగింది, అది డ్రగ్స్ పై. అంటే తెలంగాణ మొత్తం ఏదో పంజాబ్ అయిపోతుంది అనే రకంగా చాలా ఈ సీరియస్ ఇష్యూ. మనం ఖచ్చితంగా దీని మీద ప్రత్యేకించి చర్చించాలి. అందుకే అసలు ఈరోజు అసెంబ్లీలో జరిగిన చర్చ ఏంటి, అసలు డ్రగ్స్కి మూలం ఏంటి, కారణం ఏంటి, దాని మీద మాట్లాడదాం. ముందు అసెంబ్లీలో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. ఏ పేపర్ చూసినా, ఏ టీవీ చూసినా గంజాయి మత్తులో దాడులు జరుగుతున్నాయని, సింగరేణి కాలనీలో 6 సంవత్సరాల పసిగుండను గంజాయి మత్తులో రేపు మర్డర్ చేస్తే ఈ ప్రభుత్వం అచేతనంగా ఉండిపోయింది. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న కారణాలకు, ఈరోజు దొరుకుతున్న డ్రగ్స్కి ఈ ప్రభుత్వ వైఫల్యం కారణం కాదా? ఈ ప్రభుత్వం డ్రగ్స్కు సంబంధించి విచారణ మీద సిట్ వేసి ఆ సిట్లో ఉన్న అధికారిని అర్ధాంతరంగా ఎందుకు బదిలీ చేసిండ్రు? అతను ఎక్కడికి పోయిండు, ఆ సిట్ ఎక్కడికి పోయింది, ఆ విచారణ ఎక్కడికి పోయిందని నేను అడుగుతున్నా అధ్యక్ష. 100% ఉక్కు పాదంతో
అణిచివేస్తాం, ఎంత వాళ్ళున్నా బొక్కలేస్తామనే నిబద్ధతతో నా ప్రభుత్వం, మా ప్రభుత్వం పనిచేయబోతుంది. దీనికైనా వాళ్ళు పూర్తి స్థాయిలో మద్దతు పలకాలి అని చెప్పి మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. సివి ఆనంద్ గారు అనే అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ని టీఎస్ న్యాబ్ అనేది ఏర్పాటు చేసిందే మా ప్రభుత్వం. తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఏర్పాటు చేసిందే మా ప్రభుత్వం. ఏర్పాటు చేయడమే కాదు, సివి ఆనంద్ గారిని అపాయింట్ చేయడమే కాకుండా దాదాపు 9 నెలల కిందటనే ఆ కార్యాచరణ కూడా ప్రారంభించి మొత్తం అన్ని జిల్లాల ఎస్పీలు, ఇప్పుడు వారు చెప్పారు కదా ముఖ్యమంత్రి గారు, మొత్తం ఒక పూచిక పుల్ల గదులొద్దు, అసలు గంజాయి అనేది కనబడొద్దు అన్న మాట ఏదైతే వారు చెప్పినారు అధ్యక్ష. పంజాబ్ గురించి కూడా గొప్పగా చెప్పారు అధ్యక్ష. మరి పంజాబ్లో నిన్న మొన్నటి దాకా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే అధ్యక్ష, వారు మర్చిపోయినట్టున్నారు. పంజాబ్ ఇవాళ మత్తులో మునిగిపోతోంది, యంగ్ విడోస్ అనేది అయితే మాట్లాడారో అక్కడ ఉన్నదంతా కాంగ్రెస్ ప్రభుత్వమే. ఉడతా పంజాబ్ అనే సినిమా వచ్చింది కూడా మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో, అది కూడా తెలుసుకోండి. ఈరోజు డ్రగ్స్ విషయంలో మీరు మాట్లాడినా 100% కాదు అధ్యక్ష, 1000% మా పార్టీ నుంచి పూర్తి సహకారం ఉంటుంది ఈ విషయంలో. వారి కన్ఫ్యూజన్ రైట్. ముందు ఆది శ్రీనివాస్ గారు మీరు చెప్పాలి, అంటే తెలంగాణ మొత్తం డ్రగ్స్ మయం అయిపోయింది, గంజాయి మయం అయిపోయింది, ప్రజలంతా దీనికి ఎడిక్ట్ అయిపోయారు, దీనికి ప్రభుత్వ వైఫల్యమే కారణం అనేలా రేవంత్ రెడ్డి మాట్లాడారు. పంజాబ్ను కూడా ఉదాహరణ తెచ్చారు. ఉడతా పంజాబ్ అని ఒక మూవీ కూడా వచ్చింది డ్రగ్స్ పైనే. పంజాబ్లో అధికారంలో ఉంది మీరే, మీరు అక్కడ నియంత్రించలేకపోయారు, ఇక్కడ ఎలా నియంత్రిస్తారు అనేది కేటీఆర్ గారు అడుగుతున్నారు. గవర్నర్ గారి ప్రసంగం పైన వాళ్ళు మాట్లాడిన మాటల్లో డ్రగ్స్ గురించి మాట్లాడలేడు కేటీఆర్ గారు. రాజకీయ కోణంలోనే వారు మాట్లాడారు. మా సభానాయకుడు రేవంత్ రెడ్డి మాట్లాడినప్పుడు కనీసం డ్రగ్స్ మీదనన్నా మీరు రాజకీయాలు వదిలేసి డ్రగ్స్ను ఈ రాష్ట్రం నుంచి తరిమేద్దామనే ఆలోచన మీరు తీసుకుని వస్తారనుకున్నా ఆ మాటలు మీ దగ్గర నుంచి రానందుకు సిగ్గుపడుతున్నా నేను అనేటువంటి మీరు సిగ్గుపడాలని అన్నది అది సిగ్గుపడుతున్నాను, అందుకు మీరు సిగ్గుపడాలని చెప్పిన మాట వచ్చిన తర్వాత అప్పుడు కేటీఆర్ గారు మాట్లాడారు. మాకు అవకాశం మాట్లాడుతూ చెప్పంటే మళ్ళీ మా సభానాయకుడు కేసీఆర్ చెప్పి వారు అంశాలు మాట్లాడుతుంటే అభ్యంతరం లేదన్నక్కడే ఇచ్చినాక వారు ఆ మాట మాట్లాడారు. నేనేమంటున్నంటే గవర్నరు ప్రసంగం పైన తీర్మానం చేసినప్పుడు వారు ఈ డ్రగ్స్ని ఎందుకు మాట్లాడలేకపోయినరు? ఈ రాష్ట్రము మత్తులో యువత చెడిపోతుంది అనేటువంటి భావన ఆయనకు లేదా? ఆయన ఏమంటుండ్రు, నార్కోటిక్ మేము సివి ఆనంద్ని ఇచ్చినాడు, సివి ఆనంద్ని వీరు ఏర్పాటు చేసినప్పుడు అదనపు బాధ్యత ఇచ్చిండ్రు. ఇవి రేవంత్ రెడ్డి గారు వచ్చిన ఈ 13 రోజుల్లోనే స్పెషల్గా ఒక అపాయింట్మెంట్ చేసి దానికి 29 కోట్లు కావాలని చెప్పండి, నిధులు కావాలని చెప్పంటే నానా పైసలు ఈ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఎలా పనిచేస్తారు వాళ్ళ వాహనాలు ఎట్లా? ఈరోజు మా నాయకుడు అన్నాడు సభాముఖంగా 29 కోట్ల 50 కోట్లను వెచ్చిస్తారని ఒక విభాగం ఏర్పడేసి ఎట్టి పరిస్థితులు రాష్ట్రంలో డ్రగ్స్ అనే పదం లేకుండా, ఎందుకంటే అక్కడ పంజాబ్ అనేది తీసుకున్నట్టు అక్కడ పిల్లలు డ్రగ్స్కు అలవాటు పడిపోయి తల్లిదండ్రులు ఆ పిల్లలు కొనిచ్చేటువంటి స్టేజ్కి వెళ్ళిపోయింది. అలా కాకుండా ఉండాలని చెప్పినటువంటి మాటను మాకు తీసుకొచ్చింది. దాన్ని మళ్ళీ రాజకీయ కోణం తీసుకొచ్చింది కేటీఆర్ గారు. అక్కడనే లాస్ట్ జరిగినటువంటి పొరపాటు ఇక్కడ ఎక్కడ జరిగిందంటే మీ వాళ్ళకి క్లారిఫికేషన్కి అవకాశం ఇస్తే రాజకీయ ప్రసంగం వేస్తారు. ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ అంటారు, ఎవరంటే ఇందిరాగాంధీ అంటారు, మేము ఇందిరమ్మ పాలన అంటున్నాం. మా నాయకుల గురించి మేము మాట్లాడుకోవడం గొప్ప తప్పేం కాదు కదా. ఈరోజు డ్రగ్స్ను అరిగట్టలేకపోయింది ప్రభుత్వం అనేది 100 రూపాయలు. మీరు ఏ గ్రామానికి వెళ్ళినా మీరు పాత బంగ్లా దగ్గరికి వెళ్తే పాడేసినటువంటి డ్రగ్ కనిపిస్తూ ఉంది. పట్టణాలు కూడా అదే పరిస్థితి చెప్తా ఉన్నారు. దాన్ని రూపుమాపాలని చెప్పండి ఆలోచనతోటి ఈరోజు మీరు అందులో ఉన్న కనీసం రాజకీయాలు వదిలేసి డ్రగ్స్ మీద మాకు మద్దతు చెప్తారు అనుకున్నాను, మీరు చెప్పలేకపోయినారు. అంటే మీ యావంతా రాజకీయ పేరు ఉంది. మేము అనుకుంటుంటే వాళ్ళు ఇంకా అధికారులు అనుకుంటారు. చూద్దాం. ఇప్పుడు రవీణ గారు అన్నారు, రవి గారు మీకు 100 రోజులు కౌంట్ డౌన్ ప్రారంభం అవుతుంది, లేకపోతే మీకు 6 మాసాలు పోతుంది అని చెప్పని. అంటే వాళ్ళకు యావంతా అధికారం ఎప్పుడు రావాలని చెప్పని ఆలోచన తప్ప ప్రజలు మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టినరు. మళ్ళీ అర్థవంతమైన చర్చలు ప్రభుత్వానికి సూచనలు సలహాలు చేసి మీ ప్రజల మధ్యలోకి వెళ్ళి ఓట్లాడుతూ ఆలోచన ఎంత మాత్రం లేదు. మళ్ళీ దొడ్డిదారిని రావాలని చెప్పినటువంటి ఆలోచన కనిపించింది తప్ప మరొకటి కాదనేదే మా వాదన. ఈరోజు మేము చెప్పిందంతా కూడా అదే. ఈరోజు వాళ్ళకి అవకాశం ఇవ్వలేదంటే చూస్తే తప్పు. అసెంబ్లీలో ఉన్న హరీశ్రావు గారిని అడగండి, లేదంటే చూసిన మీరు అడగండి. మేము పలు మార్లు అవకాశం ఇచ్చినాం. అసలు చర్చను ప్రారంభం చేసింది కేటీఆర్ గారు. క్లారిఫికేషన్ ఎవరు అడుగుతారండి? కేటీఆర్ గారు అడగాలి. హరీశ్రావు గారు వేస్తారు, ఆయనకి ఇవ్వమంటాడు కేటీఆర్ గారు. అది సభా సాంప్రదాయం కాదని చెప్పని గతంలో శ్రీధర్ బాబు గారు ఉన్నారు. ఇప్పుడు శ్రీధర్ బాబు చెప్పి గత 2019 సంబంధించిన నోటు చూపించినప్పుడు కూడా ఆయన్నే మాట్లాడినాడు. సరైన అవకాశం ఇస్తే రాజకీయ ప్రసంగం మొదలుపెట్టిండు. క్లారిఫికేషన్ 1 minute 2 minutes 15 నిమిషాలు అడుగుతుంటే ఆయన 4 సార్లు ఇచ్చిన ఆయన అప్పటికి స్పీకర్ గారు వారికి ఉన్నట్టు పరిమితులకు అయినా 4 సార్లు ఇస్తే 4 సార్లు రాజకీయ ప్రసంగం చేసింది కాబట్టి రైట్. మళ్ళీ ఉంది కదా 25 డేట్. హరీష్ గారు, అంటే డ్రగ్స్ విషయంలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ప్రభుత్వం అరికట్టలేదు అనే దానికంటే ఆ డ్రగ్స్ వెనకేదో ప్రభుత్వమే ఉందనేలా అనిపించాయి నాకైతే మాటలు. ఇక్కడ నేను చెప్పి మర్చిపోయినా, మీరు మన ప్రతి విచారణ చూసారు. మీరు అనేక మంది ప్రముఖులు మీ టీవీలలో అయితే సాయంత్రం పూట రాగానే క్రికెట్ టీము ఏదైనా పాకిస్తాన్ వర్సెస్ ఇండియా ఆడినప్పుడు ఎట్లా చూస్తారో అట్లా
మీరు వరుసగా 4-5 రోజులు పెడితే ఎంతమంది ప్రముఖులు వచ్చిన పేరు చూసినాం, తర్వాత ఏం జరిగింది వెళ్ళే. అదే ఇప్పుడు మీరేం చేస్తారో చూద్దాం కదా, కనిపిస్తుంది కదా. మీరు అధికారంలోకి వచ్చారు, వాళ్ళందరినీ మీరు విచారించాలి, బయటకు తేవాలి, డ్రగ్స్ అరికట్టాలి, ఖచ్చితంగా అరికట్టాలి. డ్రగ్స్ అరికట్టాలి. పేదలు సరే ఉన్నతులు డబ్బు బాగున్న వాళ్ళు, వాళ్ళ ఆరోగ్యం బాగైనా వాళ్ళ డబ్బు ఉంటుంది, మీద పిల్లలు కానీ పాపం మారుమూల ఇందులో హరీష్ గారు మీది కూడా బాధ్యత ఉంటుందండి, కేంద్ర ప్రభుత్వం కూడా బాధ్యత ఉంటుంది. ఎందుకంటే పోర్ట్ల నుంచే ఎక్కువ వస్తుంటాయి, డ్రగ్స్ రవాణా అంతా అక్కడ నుంచే జరిగేది. అక్కడ మీరు కూడా అరికట్టాల్సిన అవసరం ఉంటుంది. ఏంటి అసలు తెలంగాణ అంతా డ్రగ్స్ మయమైందా? పంజాబ్లా తెలంగాణ కనిపిస్తుందా? మీకేమనిపిస్తుంది? పంజాబ్లా కాబోతుంది తెలంగాణ రాష్ట్రం. ఇప్పుడు ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, గత ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్లో ప్రభుత్వ పెద్దలు ఇన్వాల్వ్మెంట్ ఉండకపోతే ఇదంతా జరగదనే విధంగా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు హై నెట్వర్త్ ఇండివిజువల్స్ చాలామంది ఆ డ్రగ్స్ కేసులో ఇన్వాల్వ్డ్ అండి. ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోయారు వీళ్ళు? ఇప్పుడు కనీసం ఇప్పుడు కేటీ రామారావు గారు మాట్లాడారు, మేము పూర్తి స్థాయి సహకారం అందిస్తామని అన్నారు. కానీ తరో ఎంక్వైరీ చేయించండి, ఎవరు బాధ్యులైనా మా వాళ్ళు ఎవరైనా బాధ్యులున్నా వాళ్ళందరినీ. ఈ మధ్య కాలంలో డ్రగ్స్ ఎక్కువగా పట్టుబడ్డది గుజరాత్ పోర్ట్లో. అంటే దానికి ప్రభుత్వం బాధ్యత, కేంద్రం బాధ్యత అంటే ఎలా? ఓకే అనలేం కదా. కోస్ట్ గార్డ్ చాలా విజిలెంట్గా ఉంది. ఇది డ్రగ్స్ మెనేస్ ఏమైంది, మొత్తం ఆఫ్ఘనిస్తాన్ ఆ గల్ఫ్ కంట్రీస్ ద్వారా మొత్తం ఈ బాంబే పోర్ట్, గుజరాత్ పోర్ట్, పోర్బందర్ అటునుంచి డ్రగ్స్ వస్తున్నమాట వాస్తవం. దీన్ని ఒక నేషనల్ లెవెల్లో ట్యాకిల్ చేయాలి, రీజనల్ లెవెల్లో ట్యాకిల్ చేయాలి. ఇక్కడ మనకు చాలా కేసులు బయటకు వచ్చినాయి, కానీ గవర్నమెంట్ ఇన్యాక్షన్ వలన అసలు ఎవరికి భయం లేదు. ఒక్కసారి సరే ఈ గవర్నమెంట్ ఇప్పుడే ఫామ్ అయింది, సహకరించండి, తరో ఎంక్వైరీకి ఒప్పుకోండి, ఎవరు ఉన్నా ఒకసారి ప్రాంప్ట్ యాక్షన్ అయిందనుకోండి, మిగతా వాళ్ళందరూ భయపడతారు ఇన్వాల్వ్ అవ్వడానికి. దీన్ని ఇక్కడి రూట్ లెవెల్లో దాన్ని అరికట్టవచ్చు, దాన్ని సహకరించండి. అంతే తప్పించి దాన్ని కూడా తిమ్మిని బొమ్మిని ప్రయత్నం చేయకండి. మీరు కన్స్ట్రక్టివ్ ఆపోజిషన్గా టీఆర్ఎస్ ఉంటా అని చెప్తుంది, దాన్ని మేమేమంటాము, అది లెటర్ అండ్ స్పిరిట్లో అదే ఫాలో అవ్వండి. కొన్ని విషయాల్లో ప్రభుత్వానికి సహకరించండి, ఎక్కడైతే మీకు మంచిది అనిపించిందో. మేము చెప్తున్నాం, మేము బీజేపీ అయి ఉండి, మేము కేంద్రంలో అధికారంలో ఉండి, ఇక్కడ ప్రతిపక్షంగా ఉండి మేము చెప్తున్నాం మేము ప్రభుత్వానికి సహకరిస్తాం. ఇప్పుడు మా దగ్గర ప్రాణహిత ప్రాజెక్టు ఉంది, మాకు ఆ ప్రాజెక్టు చాలా ఇంపార్టెంట్. కాంగ్రెస్ ప్రభుత్వం టేకప్ చేస్తా అంటుంది, రీడిజైనింగ్ పేరిట కాళేశ్వరానికి వెళ్ళింది. మేము కేంద్రంతో మాట్లాడి దానికి నేషనల్ స్టేటసా లేకపోతే ఫండ్సా ఇవన్నీ ఇప్పించడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కి పాలమూరు రంగారెడ్డికి నేషనల్ స్టేటస్ అని ఒకటి ఉంది, ఇప్పిస్తారా? అది ఇంపార్టెంట్. చర్చ కూడా జరిగింది. పాలమూరు రంగారెడ్డి ఒక్కటే కాదండి, మీరు ప్రపోజల్ పంపించండి. మేము అక్కడ ఇక్కడ ఈ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టును మళ్ళీ రీస్టార్ట్ చేస్తామంటున్నారు. దీనికి కూడా నేషనల్ స్టేటస్ ఇప్పించడానికి మేము తయారుగా ఉన్నాం. మీరు ప్రపోజల్ పంపించండి, మేము మిమ్మల్ని తీసుకెళ్లాలా లేకపోతే ప్రభుత్వం అఖిలపక్షంగా మమ్మల్ని తీసుకెళ్తుందా అనేది ప్రభుత్వం ఇష్టం. తప్పకుండా ప్రతి సమస్య మీద ఇప్పుడు రాజకీయాలు చేసే సమయం కాదు ఇది, డెవలప్మెంట్నే ఎజెండాగా చేసుకొని ముందుకు వెళ్లాల్సిన సమయం. కాబట్టి ఎలక్షన్స్ అయిపోయినాయండి, ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉంది, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది, ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్. మరి అందరు కలిసి పనిచేస్తేనే డెవలప్మెంట్ అవుతుందండి. రోజు బురద చదువుకునే కార్యక్రమం మీరు 10 సంవత్సరాలు మీరు ఎమర్జెన్సీ పెట్టారు కాబట్టి మేము ఎమర్జెన్సీ వాళ్ళ పెట్టే పరిస్థితులు మేము రావచ్చు అని తిమ్మిని పంపించేసి దాన్ని ఒక మసిబుజి మారేడికాయ చేసే ప్రయత్నం కరెక్ట్ గానే కాదు. ప్రతిపక్షం ఇంకా వాళ్ళు చింత చచ్చినా పులుపు చావలేదనే విధంగా వ్యవహరిస్తున్నారు. వాళ్ళకు అధికారం పోయింది, ఇంకా వాళ్ళు మార్చుకోవాలి, పద్ధతి మార్చుకోవాలి. కుటుంబ పాలనకు వ్యతిరేకంగా, నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా తెలంగాణ సమాజం తీర్పునిచ్చింది. మేము యాక్సెప్ట్ చేస్తున్నాం. బీజేపీ కూడా మేము 8 సీట్లకి మేము 30-40 సీట్లు ఎక్స్పెక్ట్ చేశాము, మాకు 8 సీట్లే ఇచ్చారు. మేము ప్రతిపక్షంలో కూర్చున్నామా లేదా? మేము కన్స్ట్రక్టివ్ ఆపోజిషన్గా మేము ఉంటాం. మేము కేంద్రంలో అధికారంలో ఉందని మేము కూడా విర్రవీగితే పరిస్థితి ఎట్లా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టి ఈ అన్ని పార్టీలు ఎన్నికల వరకే రాజకీయం, ఎన్నికల తర్వాత డెవలప్మెంటే ఎజెండా, సంక్షేమమే ఎజెండాగా పనిచేస్తేనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఇప్పటికే అభివృద్ధి ఫలాలు అట్టడుగు వర్గాలకు అందలేదనేది ఒక ఆలోచన ప్రజల్లో ఉంది. దాన్ని తొలగించే ప్రయత్నం చేద్దాం. రైట్ రవి గారు, మొత్తానికి మొన్నటి వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, బీఆర్ఎస్ ప్రభుత్వానికే బీజేపీ కేంద్రంలో ఉన్న బీజేపీ సహకరించలేదని విమర్శలు ఉన్నాయి.
ఇప్పుడు ఏకంగా కేంద్రంలో కూడా ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ అది అధికారంలో ఉంది, దానికి సహకరిస్తుంది, మేము సహకరిస్తాం అంటే మనం ఎంత వేరకు నమ్మవచ్చు? అది అంటే దేశంలో అనుభవం అట్లా లేదు. మనం ఇందాక గవర్నర్ల గురించి కూడా మాట్లాడాం కదా, గవర్నర్ల సమస్య సుప్రీం కోర్టు దాకా వెళ్ళినటువంటి పరిస్థితి కూడా ఉంది. అందుకని మనం చూడాల్సిందే ఇవన్నీ కూడా. ఇంకా మీరు డ్రగ్స్ గురించి ఇందాక అన్నారు కదా, డ్రగ్స్ విషయంలో ఏకాభిప్రాయంతో అందరూ ముందుకెళ్ళి ఎదుర్కోవాల్సిందే. కానీ ఇప్పటికి ఎన్నిసార్లు కళ్యాణ్ మనం టీవీలో డిబేట్స్ చేసాము డ్రగ్స్ గురించి, హై ప్రొఫైల్ ఇండివిజువల్స్ లేదా ఫిల్మ్ ఇండస్ట్రీ. ఇప్పుడు కొత్తగా వచ్చిన సిపి ఆయన శ్రీనివాస్ రెడ్డి రాగానే మొదటిసారిలో డ్రగ్స్ మీద ఎదుర్కోవాలని చెప్తూ సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా ఉన్నట్టుగా ఉంది, వాళ్ళు జాగ్రత్త తీసుకోవాలని ఆయన ఒక మాట అన్నారు. రేవంత్ రెడ్డి గారు సీఎం రేవంత్ సభలో మాట్లాడుతూ కొన్ని స్కూళ్ళు, కొన్ని పిల్లలు వాళ్ళ పేర్లన్నీ నేను చెప్పదలుచుకోలేదు అంటూనే ఒక సజెస్టివ్ గా స్కూళ్ళు, సినిమా ఇండస్ట్రీ గురించి అక్కడ ప్రస్తావించడం అనేది ఒకటి కనిపిస్తుంది. నేను చెప్పేది ఏంటంటే నేను ఒక 4-5 ఏళ్ల నుంచి చాలా ఇంటెన్స్ గా 1-2 సార్లు కమిషనర్లతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పిన వివరాలు అన్ని చూస్తే ఇందులో డ్రామాటిక్ పార్ట్ నాటకీయమైన హడావుడి కంటే ఖచ్చితమైన కఠినమైన చర్యలు తీసుకుంటే డ్రగ్స్ ను అదుపు చేయడం అనేది సాధ్యమవుతుంది. కొన్ని విషయాలు బయటకు రావడం, మళ్ళీ హఠాత్తుగా సత్తు మనడం, దీనివల్ల ఇది ఒక మాఫియా మరింతగా అల్లుకుపోతూ ఉంది. కాబట్టి డ్రగ్స్ విషయంలో కావాల్సింది గట్టి విధానము, దానికి సంబంధించిన భావం తప్ప దాన్ని ముందుగా దాని మీద చేసే హడావుడి అది ఒక విధంగా మరింత ఒత్తిడి పెంచడానికి దారితీస్తుంది అని చెప్పి కొద్ది సంవత్సరాల్లో అనుభవం మటుకు చెప్తుంది. డెఫినెట్ గా పంజాబ్ లాగా కాకూడదు, హైదరాబాద్ ఆరోగ్యకరంగా ఉండాలి, ముఖ్యంగా హైదరాబాద్, ఆ తర్వాత మిగిలిన గ్రామీణ ప్రాంతాలు అనుకుంటే మటుకు దీంట్లో సందడి కంటే కూడా సంకల్పం చాలా ముఖ్యం, చర్చ కంటే కూడా చర్యలు చాలా ముఖ్యం. దానికి సంబంధించి ఆ విధమైన వ్యూహంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు పోతే ఖచ్చితంగా అందరూ కూడా దాన్ని ఆహ్వానిస్తారు. లేకపోతే మటుకు మళ్ళీ కేసీఆర్ కూడా ఇలా మాట్లాడారు అసెంబ్లీలో. శ్రీనివాస్ గారు, మొత్తానికి రవి గారు చెప్తున్న ప్రకారం ఈ డ్రగ్స్ విషయంలో హడావుడి చేసి ఏదో 4 మాటలు చెప్పి మభ్యపెట్టడం కాకుండా చర్యలకు వెళ్ళాలి, ఖచ్చితంగా నియంత్రించాలి, ఆ దిశగా ప్రభుత్వం వెళ్తే బాగుంటుందని రవి గారు చెప్తున్నారు. ఎవరైనా, మీరైనా, నేనైనా, ఎవరైనా భవిష్యత్ తరాలు బాగుండాలంటే ఖచ్చితంగా ఈ డ్రగ్స్ మీద స్పీచ్లు ఇవ్వడం, స్కూళ్ళు ఉన్నాయని, సీనిటార్లు ఉన్నారని ఇట్లా టార్గెట్ చేసి మాట్లాడడం కంటే చర్యల్లోకి వెళ్ళాలి. నిజంగా దీన్ని నియంత్రించడానికి ఇందులో ఇంతకుముందు భాగస్వాములు ఎవరో ఉన్నారని మీరు అనుకుంటున్నారు కాబట్టి, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి కూడా అన్నారు కాబట్టి వాళ్ళందరినీ బయటకు తెస్తారా? ఎన్ని రోజుల్లో తెస్తారు? దిశలో అడుగులు పడ్డాయి ఆల్రెడీ. నార్కోటిక్ ప్రత్యేక విభాగానికి 50 కోట్లని ఇస్తా అన్నారు. 29 కోట్లు గత ప్రభుత్వం ఇవ్వలేదు, 50 కోట్లని ఇస్తామని చెప్పినాం. దాని పని దాన్ని చేసుకుంటూ పోతుంది. తప్పనిసరిగా నార్కోటిక్ విభాగంతో తెలంగాణలో గంజాయిని విముక్తి రాష్ట్రంగా మార్చాలనే సంకల్పం రేవంత్ రెడ్డి గారిలో ఉంది. రేవంత్ రెడ్డి గారు ఏదో చెప్పిందంటే చేసి చూపిస్తారు. జనరల్గా ఆయనలో పట్టుదల కనిపిస్తుంది నాకు. ఈ విషయంలో మాత్రం అందరం ఏకం కావాలని చెప్పాను. ఆయన తపన తీరు అసెంబ్లీ మాట్లాడింది కూడా ఆయన, నేను ఆశించిన మీరు గవర్నర్ ప్రసంగంలో ఈ అంశం మీద మాట్లాడి మాకు మద్దతు ఇస్తారని, మేము మద్దతు ఇవ్వలేరు అన్నప్పుడు ఇప్పుడు మేము మద్దతు ఇస్తాం. ఇప్పుడే కాదు, రేవంత్ రెడ్డి గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కేటీఆర్ పై, ప్రభుత్వంపై డ్రగ్స్ విషయంలో చాలా ఆరోపణలు చేశారు. అవన్నీ ఇప్పుడు మీరు బయటకు తెస్తేనే అవి నిజాలని నమ్ముతారు జనాలు కదా. తీసుకొస్తామంటున్నారు కదా, ఎంతటి వారినైనా ఉపేక్షించే లేదు, ఉక్కు పాదంతో గంజాయిని అణిచివేస్తాం. మాటలు వేరు, చేతలు వేరు. చూద్దాం, మొత్తానికి చూద్దాం. మీరు 13 రోజులు అవుతుంది మొదలు అడుగులు వేస్తున్నాము. తప్పనిసరిగా మంచి రిజల్ట్ వస్తుంది. గంజాయి నుంచి విముక్తి తెలంగాణ రాష్ట్రంలో జరగబోయేటువంటి కార్యక్రమం ఉంటుంది. తప్పనిసరిగా చక్కటి కార్యక్రమాలు తీసుకొని వాళ్ళని కూడా, యువతలు కూడా మార్పు తీసుకొచ్చేటువంటి కౌన్సిలింగ్ ద్వారా కూడా మార్పు తీసుకొచ్చే కార్యక్రమాలు. ఇది ఒక ఏకంగా గంజాయిని అరికట్టడమే కాకుండా గంజాయి తీసుకోవడం వల్ల జరిగే అనర్థాలను కూడా యువతకి చెప్పేటువంటి కార్యక్రమం. యువతకి ఈరోజు ఉద్యోగం లేకపోవడం వల్ల మీరు గమనించండి, గుర్తుండే ఉంటుంది ఇంతకు ముందు మన ఏరియాలో గుడుంబా కూడా చాలా ఎక్కువగా ఉండేది. దాని గుడుంబాను పూర్తిగా నియంత్రించింది ఈ ప్రభుత్వం. గుడుంబా అనేది ఒకప్పుడు నాటుసారా ఉన్నప్పుడు ఉండే. గుడుంబా అనేది బెల్లం స్ఫటికతో తయారైతే అవేర్నెస్ వచ్చింది వాళ్ళకే. నీ ప్రభుత్వం అరికట్టడం కంటే ముందే ప్రజలే అవేర్నెస్ అయిన వాళ్ళు దీర్ఘకాలిక వ్యాధులు వస్తున్నాయి కాబట్టి అని గుడుంబాన్ని వీళ్ళు అరికట్టిన గుడుంబాన్ని నేనైతే అనుకోవడం లేదు. తప్పనిసరి ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా మా సభానాయకుడు చెప్పింది కదా,
థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ హరీష్ గారు, థ్యాంక్ యూ తెలకపల్లి రవి గారు, థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ పల్లా రాజేశ్వర రెడ్డి గారు. మొత్తానికి తెలంగాణలో రాజకీయ వాతావరణం రానున్న రోజుల్లో ఎలా ఉండబోతుంది అనేది ఈరోజు అసెంబ్లీ సమావేశాలు చూసిన ఎవరికైనా అర్థమయ్యే ఉంటుంది. చూడాలి ముందు తెలంగాణలో బీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్య ఏ రకమైన వాతావరణం రాజకీయంగా ఉండబోతుంది, ప్రభుత్వ పరంగా ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు రేవంత్ సర్కార్ అనేది కూడా మనం వేచి చూడాలి. ఇది ప్రైమ్ టైం డిబేట్.